వృత్తాంతం, నంబాడువాన్ వృత్తాంతం, ఈ రెండిటి వలన గొప్పవాళ్ళ తక్కువ వాళ్ళ అనే ప్రశ్న లేదు. భాగవతాపచారం అనేది తక్కువ వాళ్ళైనా గొప్పవాళ్ళని తరింపజేయవచ్చు, గొప్పవాడైనా తక్కువ వాళ్ళ విషయంలో అపచారం చేస్తే నశించవచ్చు అనడానికి రెండు వృత్తాంతములను చూపించారు. మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నారు. இப்படி ఈ రీతిగా జన్మాదిహణాల్ వரும் ఉత్కర్షத்தில் అసైల్லை என்று சொல்லరాము. ఎన్నో జన్మలు తపస్సు చేస్తే కదండి ఈ జన్మలో బ్రాహ్మణ్యం లభిస్తుంది. మరి అంత గొప్పగా పుణ్యం చేసుకుని పొందినటువంటిది కదా బ్రాహ్మణ జన్మ. మీరు ఏమీ కాకుండా ఎందుకు పనికిరాదు బ్రాహ్మణ జన్మ? భక్తి కలిగిన వాడు ఎవడైతే వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పేసి ఒకవేళ వాడని ఏమైనా మాట అంటే వీళ్ళు నశించిపోతారు అని చెప్పేయడం న్యాయమా అని ప్రశ్న. జన్మాదిహణాల్ వరం ఉత్కర్షத்தில், మరి జన్మాదుల వలన వచ్చే గొప్పతనం ఇంత పుణ్యం చేసుకుంటేనే కదా. శుచీనాం శ్రీమతాం దేహే యోగ భ్రష్టు అభిజాయతే. ఇదివరకేదో యోగం చేస్తూ మధ్యలో యోగాచలిత మానసహాను ఏదో కారణం చేత యోగానికి విఘాతం కలిగితే తరువాతి జన్మలో మళ్ళా యోగాన్ని అవలంబించేటటువంటి యోగ్యత కలిగినటువంటి శుచీనాం శ్రీమతాం దేహే యోగ భ్రష్టు అభిజాయితే పుడతాడు ఇత్యాదులు చెప్పాడు కదండి భగవానుడు. అంటే బ్రాహ్మణ్యం అంటే అంత తేలిగ్గా వచ్చేసేదేం కాదు కదా. అలాంటిది మీరేం చెప్తున్నారు? ఆ భక్తి కలిగిన వాడి విషయంలో అపచారం చేస్తే వీడు ఎంత గొప్పవాడైనా నశించిపోతాడు అని చెప్తున్నారు కదా. అలా చెప్పడం న్యాయమా? శాస్త్రங்களெல்லாம் బ్రాహ్మణ్యத்தை అత్యాదరం பண்ணி சொல்லாనిర్క. శాస్త్రములన్నీ కూడా బ్రాహ్మణ్యాన్ని గురించి మిక్కిలి ఆదరంతో చెబుతున్నాయి. సమస్త దేవతారూపో బ్రాహ్మణ పరికీర్తిత. సమస్త దేవతలు యావతీరువై దేవతా తా సర్వ వేదవిధి బ్రాహ్మణే వసంతి. వేదవేత్త అయిన ఆయన శరీరంలోనే సమస్త దేవతలు ఉంటారు. ఎందుకని రోజు చెప్తారు. దేవతలందరూ మంత్రాలలో ఉంటారు, మంత్రాలు వీళ్ళలో ఉంటారు. వీళ్ళు అంత కంఠరవేణ కంఠస్థం చేసి పుస్తకాపేక్ష లేకుండా ఆ మంత్రాలన్నిటినీ అవలోకనం చేసుకుంటూ నిత్యం వల్లె వేస్తూ ఉంటారు కదండి మహానుభావులు. అంటే ఆ దేవతలందరూ కూడా మంత్రాల రూపంలో వాళ్ళలో ఉన్నట్టే కదా. కనుక బ్రాహ్మణ్యం అంటే సామాన్యమైనటువంటిది కాదు కదా. సమస్త దేవతారూపో బ్రాహ్మణ పరికీర్తిత. బ్రాహ్మణుడు సమస్త దేవతలను తనలో కలిగిన వాడుగా కీర్తింపబడుతున్నాడు. వేదాదిన సదా యజ్ఞా. ఎంచేత వేదాధీనా సదా యజ్ఞా. యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞాలు వేదం మీద అధ్యయనపడి ఆధారపడి ఉన్నాయి, వేదానికి అధ్యయనంలో ఉన్నాయి. ఆ వేదం లేకపోతే యజ్ఞం ఎక్కడ ఉంది? ఏ ఏ మంత్రాలతోటి ఏ ఏ క్రియాకలాపాలను ఎలా చేయాలో వేదం కదా చెప్తుంది. కనుక యజ్ఞములన్నీ వేదం మీద ఆధారపడి ఉన్నాయి. ఇక యజ్ఞాధీనాశ్చ దేవతా. యజ్ఞంతో ప్రార్థిస్తే దేవతలు చేతులు కట్టుకుని వస్తున్నారా లేదా? వరాలు ఇస్తున్నారా లేదా? యజ్ఞానికి అధీనులై దేవతలందరూ ఉన్నారు. ఆ దేవతలు దేవతా బ్రాహ్మణాధీనా. బ్రాహ్మణులకు అధీనమై ఉన్నారు. తస్మాత్ విప్రాహి దేవతా. అందుచేత బ్రాహ్మణోత్తములు దేవతలు దేవతలలా కీర్తింపబడాలి. ద్విజాశ్చ నా అవమంతవ్యా. బ్రాహ్మణోత్తములను ఎట్టి పరిస్థితులలోనూ త్రిలోక్యాం బత పూజిత. ముల్లోకములలో పూజింపబడేవాళ్ళు బ్రాహ్మణోత్తములంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించరాదు. దేవవత్ పూజనీయాస్. దేవతలని మనం ఎలా ఆరాధిస్తామో వాడికి ఏం పేరు? భూసురులు అని పేరు. భూసురులు అంటే భూమి మీద నడయాడే దేవతలు అని పేరు బ్రాహ్మణోత్తములకి. కనుక వారిని మనం అలా గౌరవించాలి, అలా పూజించాలి. అంతే. దాన మాన
అర్చనాదిభి దానం చేయడం, గౌరవించడం, అర్చన చేయడం ఇత్యాది దేవతలను ఎలా అయితే చేస్తామో అలాగే వాళ్ళు కూడా గౌరవింపబడినటువంటి వారు. యస్యాస్యేన సదా అశ్రంతి హవ్యాని ప్రీత సౌకసహ. దేవతలు వాళ్ళు ఏమొచ్చిందంటగా ఈ బ్రాహ్మణోత్తముల ద్వారా వీళ్ళ వలన వాళ్ళు పొందుతున్నారు. ఇంద్రాయ స్వాహ అంటేనే ఇంద్రుడు వచ్చి ఆ హవిస్సును స్వీకరించాలి. అదే చంద్రాయ స్వాహ అంటే, సోమాయ స్వాహ అంటే ఇంద్రుడు రావడానికి లేదుగా. కనుక వీళ్ళ ద్వారానే చెప్పబడి ఆ హవిస్సులు మొదలైనటువంటి వాటిని దేవతలు కవ్యాన్ని చేయ విగ్రహ. హవ్యము కవ్యము రెండు ఉంటాయి. హవ్యము అంటే దేవతలకు సమర్పించేదాన్ని హవ్యము అంట, పితృదేవతలకు సమర్పించేదాన్ని కవ్యము అంట. కనుక హవ్యమైన కవ్యమైన బ్రాహ్మణోత్తముల ద్వారానే కదా సమర్పింపబడాలి. కనుక కిం భూతమద పరం, అంతకంటే గొప్పది అయినటువంటిది మరతత్వం ఉందా చెప్పండి. ఏ పూజితా సురై సర్వై మనుష్యైశ్చాపి భారత. దేవతలందరి చేత ఎవరు గౌరవింపబడుతున్నారో, మానవుల చేత కూడా ఎవరు గౌరవింపబడుతున్నారో, తపోవ్రత సనాహ జగతి నాథే. మరి అంత గొప్పవాడు తపోధనులే, తపస్సు వాళ్ళకి ధనం. అలాంటి వాళ్ళని ఎవరే అర్చించని వాళ్ళు, ఎవరైనా వాళ్ళని పూజించవలసినదే. కనుక దేవతలను బ్రాహ్మణే పూజితే, బ్రాహ్మణుని కనుక ఆరాధించినట్లయితే పూజితోస్మి న సంశయ, నన్ను పూజించినట్లేనయ్యా, నేనే వాళ్ళ చేత పూజింపబడినట్లు సందేహం ఏం లేదు. ఆకృష్టే అహం ఆకృష్టో భవం, వాళ్ళ కోపం వచ్చిందనుకో నీ ప్రవర్తన వలన నేను కోపం తెచ్చుకున్నటువంటి వాడిని అవుతాను. అందుచేత వాళ్ళని ఆరాధించవలసినదే. ఇంచేత దైవాధీనం జగత్ సర్వం, జగత్తంతా దైవానికి అధీనమై ఉంది. ఆ దైవము మంత్రాధీనంతో దైవతం, ఆ దైవము మంత్రానికి అధీనమై ఉంది. మంత్రంతో పిలిస్తే వస్తుంది, లేకపోతే వెళ్ళిపోతుంది కదండి. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంటుంది? బ్రాహ్మణుని అధీనంలో ఉంటుంది. కనుక బ్రాహ్మణా మమ దైవతం, బ్రాహ్మణులు నాకు దైవమే. కనుక నా అధ్యాపన వ్యాజనత్వ గరిహితాత్వ ప్రతిగ్రహాత్ దోషా భవంతి విపురాణం జలనార్థ సమాహిత. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు మనం ఏదో దోషం పోవడం కోసం అని దానం ఏదో ఇస్తాం, దానం వాడు పెట్టుకుంటాం. మనం దోషం పోవడానికి కదా దానం ఇచ్చాం. మరి పట్టుకున్నవాడికి ఆ దోషం రావాలి కదా. మరి వాళ్ళ గొప్పతనం ఏముందండి? మన దోషం అంతా వాళ్ళు పుచ్చుకుని ఉంటే గొప్పతనం ఏంటి? ఇప్పుడు బ్రాహ్మణుడు గౌరవించాలంటారు మీరు. అలా కాదయా, వాడు చదువు చెప్పడం వల్ల కానీ, యజ్ఞం చేయించడం వలన కానీ, లేదా ప్రతిగ్రహం ఏదో మరి వీడు ఏం చేసి సంపాదించాడో తెలియదు, వీడు సమర్పిస్తాడు, వాడు స్వీకరిస్తాడు. మరి ప్రతిగ్రహం వాళ్ళ దగ్గర నుంచి మరి ఆ పాపిష్టి ద్రవ్యాన్ని వాడి దగ్గర నుంచి పుచ్చుకున్నారు కదా వీళ్ళు, అందువల్ల దోషం కలుగుతుందా? దోషాభవంతి విపురాణం జలనార్థ సమాహి. వాళ్ళు అగ్నిహోత్రం లాంటి వాళ్ళు. అగ్నిహోత్రం బ్రహ్మచారిని గురించి వర్ణిస్తూ, బ్రహ్మచారి యొక్క దక్షిణ హస్తంలో అగ్నిహోత్రం ఉంటుంది. వామనుని గురించి కమరాటాడు, వామనుని వర్ణిస్తున్నాడు. ఆయన బ్రాహ్మణ బ్రహ్మచారి, ఆయన ఎంత గొప్పగా ఉన్నాడు. వింజయ గర్భదోర్నావన్ అనల్పడు కయ్యాన్ అద్భుతరే సిత్పదోర్మిక్కుడు సన్రాన్ అన్నప్పుడు అనల్పడు కయ్యాన్, అనల్పడు కయ్యాన్ అంటే అర్థం ఏమిటి? అగ్నిహోత్రం పడే చేయగలవాడని అంటే అర్థం. ఒక హోమం చేయాలి, హోమం చేయడానికి మనకు ఓపిక లేదనుకోండి, అలాంటి బ్రాహ్మణుని యొక్క చేతిలో వేస్తే అది అగ్నిహోత్రంలో వేసినట్టే. ఆ ద్రవ్యాన్ని బ్రాహ్మణుని చేతిలో ఉంచితే అగ్నిహోత్రంలో ఉంచినట్టే. అంత గొప్ప పవిత్రులు వాళ్ళు, అగ్నిహోత్రం లాంటి వాళ్ళు. కనుక వాళ్ళకి ఈ ద్రవ్యాన్ని పుచ్చుకోవడం వలన ఎలాంటి దోషము కలగదు.
ఏం చేత యాన్ సమాశ్రిత్య తిష్టంతి లోకాః దేవాః చరాచరాః. ఎవరిని ఆశ్రయించి లోకములు దేవతలు చరాచరములు ఉంటున్నాయో అలాంటి బ్రాహ్మణులు బ్రహ్మదేవ ధనం యేషాం ఓ హింస్యాత్తాన్ జిజీవిషు. ఎందుకంటే చెప్పారు బ్రతక కోరినవాడు ఎవడా బ్రాహ్మణుడికి అపకారం చేసేవాడు. వాడికి అపకారం చేస్తే జిజీవిషు బ్రతకాలనుకునేవాడు ఎవడు వాడికి అపకారం చేయడు. యాన్ సమాశ్రయించి దేవాహ దేవతలందరూ వాళ్ళని ఆశ్రయించి ఉంటున్నారు. బ్రహ్మచైవ ధనం చేశాం వేదమే వాళ్ళకి ధనం. అలాంటి వాళ్ళని వాళ్ళ విషయంలో ఎవళ్ళు అపచారం చేసి బ్రతికేవాళ్ళు కనుక ఒకవేళ బ్రాహ్మణానాం పరీభాగం బ్రాహ్మణోత్తముడు ఎవడైనా అనుకో తిరిగి ఆయన తిట్టేసాడు అనుకోండి. అలా ఎవడైనా బ్రాహ్మణుని నిందిస్తే యత్పుర్యాత్ పురుషాధమః ఏ పురుషాధముడైతే బ్రాహ్మణోత్తములని అవమానిస్తాడో సహసైవ సునాం యోనిం ఉపైతి బ్రహ్మదూషకః. బ్రాహ్మణుని దూషించిన వాడు వెంటనే నెక్స్ట్ జన్మ వెంటనే మరణించి తర్వాత కుక్క జన్మని ఎత్తుతాడు. కనుక ఆ విద్యోవస్తు విద్యోవ చదువుకున్నవాడు చదువుకోనివాడు బ్రాహ్మణో దైవతం మహత్. బ్రాహ్మణుడు అంటే దైవము కనుక వాళ్ళని దేవతల వలనే ఆరాధించవలెను. ఇది శాస్త్రాలు చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు మరి బ్రాహ్మణుడు ఎవరైనా భాగవతోత్తముని ఏమైనా అంటే వాడు ఎంత గొప్పవాడైనా నశించిపోతాడని చెప్తున్నారు కదా. అలా చెప్పచ్చునా? శాస్త్రంగడల్లా శాస్త్రములన్నీ బ్రాహ్మణ్యతే అత్యాదరం పండించొల్లా అని బ్రాహ్మణ్యమును చాలా ఆదరించి చెబుతూ ఉంటే నిర్గచ్చేదే అన్నా అంటే అసలు బ్రాహ్మణ్యానికి గొప్పతనం ఎందుకు కలిగిందయ్యా? బ్రాహ్మణుడికి ఎందుకు గొప్పతనం కలిగింది ఏమంటారండి? అది సూత్రం. బ్రాహ్మణ్యం విలై చెల్లుகிறது பிராமணியம் விலை சொல்லுகிறது வேதாத்தியனாதி முகத்தாலே வேதாத்தியனாதி முகத்தாலே பகவல்லாபஹேது என்று பகவல்லாபஹேது என்று அதுதானே அதுதானே இழவுக்கூறுப்பாகில் இழவுக்கூறுப்பாகில் தியாஜ்யமிரே தியாஜ்யமிரே. బ్రాహ్మణ్యం విలై చెల్లుகிறது అంటే బ్రాహ్మణ్యం బాగా గిరాకీగా ఉండేది. విలై చెల్లుகிறது అంటే బాగా గిరాకీగా ఉండేది అంటే విలువ కలిగినది ఉండేది. బ్రాహ్మణ్యం చాలా గొప్పదిగా ఈ లోకంలో పరిగణింపబడేది. ఎందుచేత అంటే వేదాధ్యయనాది ముఖత్తాలే వేదాధ్యయనం మొదలైనవి చేస్తారు గనక తద్వారా భగవల్లాభహేతు ఎండ్రు భగవంతుని పొందడానికి ఆ వేదం అది చదువుకున్నాడు కనుక తేలికగా పొందింపజేయగలిగే సామర్థ్యం కలుగుతుంది గనక అందుకోసం బ్రాహ్మణ్యం గొప్పది గొప్పది అనడానికి కారణం ఏమిటి అంటే భగవల్లాభహేతు భగవంతుని పొందడానికి హేతువు ఈ విజ్ఞానం అని. అదే నేను చదువుకున్న వాడిని అనే అహంకారంతో భాగవతోత్తముల్ని నిందించి నశించడానికి ఉపయుక్తమైతే ఇంకా బ్రాహ్మణ్యం వల్ల ప్రయోజనమే ఉంది. వెలచెల్లు అయ్యావదు బ్రాహ్మణ్యం వెలచెల్లు హెరతన్నారు కదా. ఏంటి వెల చల్లేదు వెల చల్లడం అన్నమాట. రేటు పలకడం అంటాం కదా మన భాషలో. అదే వెలచెల్లు హెరదు అంటే గొప్పదిగా కీర్తింపబడడం అనమాట. విరుపత్తుకి విషయమై చెల్లు అందరూ ఆదరించడానికి విషయమై బ్రాహ్మణ్యం ఉండడానికి కారణం వేదాధ్యయనాది ముఖత్తాలే వేదం చదవడం మొదలైనటువంటి వాటి ద్వారా భగవల్లాభహేతు భగవంతుని పొందడానికి హేతు అవడం అంటే సర్వే వేదాః యత్పదమావనంతి వేదములన్నీ కూడా
ఏ పదమును ఏ పరమాత్మను గురించి ఆమనంతి చెప్పుతున్నాయో వేదశ్చ సర్వై అహమేవ వేద్య వేదములన్నిటి చేత నేనే చెప్పబడువాడను என்றும் சொல்லுகிறபடியே ఆరాధన స్వరూపద్వయం భగవంతుని ఆరాధన ఎలా చేయాలి ఆ స్వరూపమును ఆరాధ్య స్వరూపద్వయం ఈ స్వరూపము అంటే ఈ క్రియాకలాపములతో ఎవరిని ఆరాధిస్తున్నాం మనం ఆయన ఎలాంటి స్వరూప స్వభావములు గలవాడు అనే దానిని పూర్వోత్తర భాగం గడాలే పూర్వభాగం ఉత్తర భాగం చెప్పుకున్నాం కదా ఆరంభంలో ఆ పూర్వభాగం అంటే వేదం ఉత్తర భాగం అంటే వేదాంతములు మనం వీటి ద్వారా కర్మభాగ బ్రహ్మభాగ అనే వీటి పూర్వోత్తర భాగం గడాలే ప్రతిపాదియా నిండుకొండు శాస్త్రములన్నీ ప్రతిపాదిస్తున్నాయి కనుక అలా భగవద్వైభవాన్ని పరిపూర్ణంగా ఆరాధనా వైభవాన్ని ఆరాధ్య వైభవాన్ని పరిపూర్ణంగా తెలిపే భగవదేక పరమాయురుక్కిర వేదత్తే భగవంతుని గురించే తెలపడం ఈ రెండు విభాగముల ద్వారా భగవంతుని గురించే తెలిపేటటువంటి వేదమును స్వాధ్యాయో అధ్యేతవ్య ఎన్గిరబడియే విధి పరతంత్రణ శాస్త్రం ఏం చెప్పింది బ్రాహ్మణుడు అంటే నిష్కారణం నాకు ఇందువలన ఉద్యోగం వస్తుందా ఇందువలన ఆదాయం వస్తుందా అనే ఆలోచన లేకుండా వేదమును చదవవలసిందే బ్రాహ్మణుడు అని విధి శాస్త్రం విధించింది యస్య వేదశ్చ వేదీచ విచ్ఛిత్యేతే త్రిపురుష వేదము యజ్ఞాది కర్మలు ఇవి ముగ్గురు పురుషులు అంటే తాత తండ్రి కొడుకు ముగ్గురు ఈ ముగ్గురులో ఒకడైనా వేదం చదివి ఉండాలి చదవకపోతే ఆ బ్రాహ్మణ్యం పోతుంది ఇంకా బ్రాహ్మణ్యం అంటే బ్రహ్మ అణతి ఇది బ్రాహ్మణ అని బ్రహ్మ అంటే వేదం వేదమును అధ్యయనం చేసేవాడు ఉచ్చరించేవాడు రెండు రకాలు తను చదవడం మరొకరికి చెప్పడం ఇలా చేసేవాడు కనుక ఎప్పుడు ఆ వేదాన్ని అనుసంధానం చేస్తూ ఉంటాడు కనుక కదా బ్రాహ్మణ అనబడ్డాడు కనుక అలా వేదం చెప్పింది కనుక చిన్నతనంలోనే ఎన్ని సరదాలు మరి మనలాగా ఉన్న సరదాలని విడిచిపెట్టి ఆ వేదాన్నే అధ్యయనం చేయడం అలా అధ్యయనం పడి వేదాన్ని చదివి మీమాంసాదిహళాలే తదర్థ నిర్ణయం చేయదు పూర్వమీమాంస వేదం యొక్క అర్థ నిర్ణాయకమనం అలాగే ఉత్తర మీమాంస వేదాంతార్థ నిర్ణాయకమనం ఈ రెండింటినీ చదువుకుని ఎక్కడెక్కడ సందేహాలు ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా తీర్చుకోవడం కోసం చదువుకుని దానివలన ఏమవుతుంది మీమాంసలు చేయడం వలన మీమాంస పూర్వవిషయది అంటారు మీమాంస చదువుకోవడం వలన మనకి సందేహం లేకుండా అర్థం బోధపడుతుంది తదర్థ నిర్ణయం చేయదు ఆ పరమాత్మ యొక్క వైభవం ఏమిటో ఆ అర్థ నిర్ణయాన్ని చేసి భగవదుపాసనాదిహడిలే ఈడ్రింది భగవంతుని ఉపాసనాదులు పైన ఆరాధన విధానాలు శాస్త్రములు ఎలా చెప్పాయో అలా అందులో తీసుకు భగవద్విషయத்தை పెరుగెక్కురుప్పా భగవంతుణ్ణి పొందడానికి ఉపయుక్తమై ఉండేటటువంటిది అందుచేత అదుదానే అందుకోసమని బ్రాహ్మణుని గొప్పవాడు అనడానికి కారణం ఇది నేను బ్రాహ్మణుని నేను గొప్పవాడిని అనుకుని ఇతరుల్ని నిందించడం ప్రారంభించాడు అనుకో వాడు నాకంటే తక్కువ కులవాడని మరొకటి ఇప్పుడు ఈ బ్రాహ్మణ్యం ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిలో ధరించడానికి హేతువు కనుక బ్రాహ్మణ్యం గొప్పది అన్నారు అదే బ్రాహ్మణ్యం నేను బ్రాహ్మణుని మరొకరిని నిందించడానికి ఉపయుక్తమైతే నశించడానికి హేతు అవుతుంది అప్పటికి బ్రాహ్మణ్యానికి గొప్పతనం ఏముంది అదుదానే ఎడవురుప్పాహిల్ అదే వీడు నశించడానికి ఉపయుక్తమైనట్లయితే అంటే అంత బ్రాహ్మణ్యం దానే ఆ బ్రాహ్మణ్యమే అహంకార హేతువాయ్ అహంకారమునకు కారణమై అహంకార హేతువాయ్ మద్భక్తాన్ శ్రోత్రియో నిందన్
సద్యశ్చండాలతాం వ్రజేత్ ఎంగిరవడియే. ఏమంటాడు భగవానుడు? She's had his problems. You can see over there the ball coming on straight through the inside edge. You need a bit of luck in this game, and certainly that inside edge going past the next up. మద్భక్తాన్, నా భక్తులైన వాళ్ళని, ఎవరైనా కానీ ఏం చెప్తారు, ఎవరైనా కానీ ఏ వర్ణంలో వాళ్ళైనా కానీ నా భక్తులను, శ్రోత్రియో నిందన్, శ్రోత్రియుడై చక్కగా వేదాధ్యయనాదులను అన్నిటినీ చేసి ఆ వర్ణాల్లో పుట్టి చేసినటువంటి వాడు నిందిస్తే సద్య నిందిస్తూ వెంటనే చండాలతాం వ్రజే, చండాలత్వమును పొందును. ఈ బ్రాహ్మణ్య చండాలత్వం కలుగుతుంది. ఎంగిరబడియే అన్నారు కనుక భగవదత్యంత నిగ్రహ హేతువాన, భగవంతునికి మిక్కిలి కోపహేతువైనటువంటి, కోపమునకు కారణమైనటువంటి, అంటే తనను దూషించిన భగవానుడు సహిస్తాడు కానీ తన భక్తులను నిందిస్తే సహించడు. దీని ఏమంటారు? అసఖ్యాపచారం. సఖ్యము అంటే సహింపబడదగినది, అసఖ్యము అంటే సహించలేనిది. భగవంతుడు సహించలేని అపచారం ఇది అసఖ్యాపచారం. కనుక అలా భగవంతుని యొక్క అత్యంత నిగ్రహం అంటే కోపం, దానికి హేతువైన భాగవతాపచారాన్ని చేసి భగవద్విషయత్తుకు అసలాయిపో హైకూరుపాహిల్, భగవద్ విషయానికి దూరమై వెళ్ళిపోవడానికి, దూరం అయిపోతాడుగా, వీడికి నాకు సంబంధం లేదని భగవంతుడు అనుకుంటే దానికి ఉపయోగపడితే బ్రహ్మణ్యం ఏమిటి ప్రయోజనం? నశించడానికి ఉపయోగపడింది కానీ ధరించడానికి ఉపయోగపడలేదు కదా. త్యాద్యమావిరే విడిచిపెట్టబడదగినటువంటిదే కదా. ఇరే అంటే ప్రసిద్ధితోచేలా, ప్రసిద్ధితోత అరళిచ్చేది, ప్రసిద్ధితోచేలా సాయం. ఇది రామాయణంలో ఒక వృత్తాంతంగా శ్రీరామ లక్ష్మణులు ఇరువురు కూడా చక్రవర్తి దుర్మహన ఎడగరు. వీరిరువురు పంప దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి పరిచయం. ఆంజనేయ స్వామి తమ విషయాలు చెప్పాడు, వీరి విషయాలు తెలుసుకున్నాడు. వీరిని సుగ్రీవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు రామచంద్ర వాళ్ళిరువురిని చూసిన వెంటనే ఒక సాల వృక్షం మధ్య చెట్టు కొమ్మని నరికి వేసి మరి కూర్చొని అని రామచంద్ర స్వామిని కూర్చోబెట్టి నిషసాద సరాఘవ, రామచంద్రుడు ఒక పక్కన కూర్చోబెట్టాడు, ఈయన పక్కన ఆ కొమ్మ మీద కూర్చున్నాను. ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఒక ప్రక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు. అసలు లక్ష్మణస్వామి అనే పట్టించుకోలేదు సుగ్రీవుడు. ఎందుకని? ఈయన నేను సమానం. ఆయన భార్యను ఎవడో ఎత్తుకుపోయాడు, నా భార్యను మా అన్నగారు కొట్టులాక్కున్నాడు. నేను 4 రోజుల్లో రాజ్యం పాలించాను, పోయింది. ఆయన రాజ్యం ఇంక సింహాసనం మీద కూర్చుందామని కానీ అది చెప్పు. కనుక ఇప్పుడు ఆయనకి భార్యను తెచ్చుకోవడం, నాకు నా భార్యను తెచ్చుకోవడం, ఇద్దరం సమానం. కనుకనే మధ్య కొమ్మ మీద ఇద్దరు సమానంగా కూర్చు. మరి లక్ష్మణస్వామి ఆయన సేవకుడు, మనం పట్టించుకునేది ఏంటి అంటే అపచారం. లక్ష్మణస్వామిని ఎప్పుడైనా సరే శత్రువు మన ఇంటికి వచ్చిన ఆసనం చూపించాలి, నిలబెట్టేసి మాట్లాడుకోండి, ఆసనం చూపించి మర్యాద. ఒక ప్రభువుని మనం గౌరవించినప్పుడు ఆ ప్రభువుతో వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళకి తగిన రీతిగా గౌరవించి తీరవలేను. అంతేగాని వాళ్ళు పట్టించుకోకుండా ఉండకూడదు. ఇది కదా మర్యాద. కానీ నేను అసలు లక్ష్మణస్వామిని పట్టించుకోలేదు. అది ఆంజనేయ స్వామి మహానుభావుడు కనుక మరి అందుకనే రామభక్తాగ్రగణ్యుడు అంటే ఎవరి పేరు చెప్తామండి? ఏం భరతుడు లేడా, లక్ష్మణస్వామి లేరా, మరొకడు లేరా? ఎవరి పేరైనా చెప్తారా? ఆంజనేయ స్వామి పేరే చెప్తారు. ఎందుకని? ప్రభువు మనసరికి కైంకర్యం చేయడం. ఈ చాలా తప్పు చేస్తున్నాడు ఈ సుగ్రీవుడు అనుకుని చిత్వా చందన వృక్షస్య శాఖాం పరమ పుష్పితాం, చందనపు వృక్షం యొక్క కొమ్మని నరికి అది వేసి దాని మీద లక్ష్మణస్వామిని కూర్చోబెట్టు ఆంజనేయ స్వామి. ఇది రామచంద్ర స్వామి చూశాడు, ఆయన కటాక్షం. అందుకనే ఆంజనేయ స్వామి మీద పడింది. ఏమైంది? ఇప్పుడు ఈ సుగ్రీవుడు సరే అగ్నిసాక్షికంగా సఖ్యం చేసుకున్నారు. వెళ్ళు
మేము వెనకాతలు వస్తాం, వెళ్ళి దారిని పిలు అన్నాడు రామచంద్రస్వామి. ముందు సుగ్రీవుడు వెళ్ళిపోయాడు, వెనకాతల రామచంద్రస్వామి ఈ లక్ష్మణస్వామితో ఆంజనేయ స్వామితో వెళ్తాడు. వెనకాతల నుంచి వెళ్ళాడు, ముందు వెళ్ళలేదు. అసఖ్యం అంటే ఇది, అంటే అతని పొడ కూడా సహించలేక రామచంద్రస్వామి ముందు వెళ్ళి వెనకాత మేము వస్తాం లేదు. అదే లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఆయన చేత ఒక దండ వేయించుకున్న తర్వాత ఇప్పుడు సత్కృతుడయ్యాడు, ఆయన సంస్కరింపబడ్డాడు, ఆచార్య కటాక్షం పొందాడు, అవతారం పోయింది. మరి నమస్కారం పెట్టితే దండ వేస్తే నమస్కారం పెట్టాలి కదండి, మెడ వంచాలి కదా. వంచాడైనా దండ వేశాడు లక్ష్మణస్వామి. ఇప్పుడు అంటాడు పద పెడదాం అని ఆయనతో కలిసి వెళ్తాడు రామచంద్రస్వామి. ఈసారి వారిని సంహరించేశాడుగా. ఇదివరకు వెళ్ళినప్పుడు ఒకసారి దేహశుద్ధి అయితే కానీ బుద్ధి శుద్ధి కాదనుకున్నాడో ఏమిటో, ఓసారి దేహశుద్ధి కూడా జరిగింది వారి చేతితో. ఇది భగవంతుడు సహించలేని అవతారం. భాగవతోత్తముల విషయంలో మనం నిర్లక్ష్యం వహిస్తే భగవానుడు సహించజాలడు. కనుకనే దానికి భాగవతాపచారమునికి ఏం పేరు? అది అసఖ్యాపచారం అనమాట. ఇంకా కొంచెం పేరు ఆచార్యులు, అది అసఖ్యాపచారం. భగవంతుడు సహించలేదు. మరి ఇప్పుడు భగవంతుణ్ణి ఆయన మనల్ని సహించలేకుండా మనం చేసుకుంటే మనకి బ్రాహ్మణ్యం వలన ఏమిటి ఉపయోగం? ఏం లేదు. ఎడవుతూ రూపానబోదే మనం కోల్పోవడానికి ఉపయుక్తమైనప్పుడే అప్పటి ఆహ్వర ఇల్లై అంచేత వాడు నశిస్తాడని చెప్పడంలో లోటేం లేదు. ఇప్పటి ఉత్కృష్ట జన్మాదిహుడు ఎడవుకు రూపామాది అయితే గొప్ప జన్మలో పుడితే ఇలా కోల్పోవడానికి నశించడానికి ఉపయుక్తం అవుతుందా? पॉलिसी बाजार पर 1 करोड़ का हेल्थ इंश्योरेंस सिर्फ 430 रुपए महीने से शुरू। कार्डिस चलिए टीवी टिकट ऐसे कैसे टिकट सिक्योरिटी टिकट बोले तो सुपर सॉलिड కనుక కృష్ణ జన్మం అంటే ఉంది, లేకపోలేదు. వాళ్ళలా ఉంది, అది గొప్ప జన్మ. ఎలా ఉండకూడదో అలా ఉంటే అపకృష్ట జన్మ. బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు! యతీనాం సతమేకేన మంత్రరాజ అధ్యాపకేన న సమం. ఏమంటారు? 100 మంది యతి పుంగవుల కంటే కూడా మనకి మంత్రోపదేశం చేసినటువంటి బ్రాహ్మణోత్తముడు ఆచార్య ఎవరైతే ఉంటారో ఆయనతో 100 మంది యతులు కూడా సమం కాదు. ఇంత గొప్పతనం ఉంది గ్రంథం. ఇంత గొప్పతనం ఉంటే అంత జాగ్రత్తగా ఉంది. ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకోవడంలోనే జాగ్రత్త, లేకపోతే అశిధారా వ్రతం లాంటిది. ఏమైపోతుంది? గట్టి అంచున నడుస్తున్నాడు. ఇంత గొప్ప ఉన్నతమైన ఉత్తుంగమైన స్థానం నుంచి ఒక్కసారి కింద పడిపోయి నశించిపోయే ప్రమాదం ఉంది. కనుకనే జన్మ వృత్తంగళినుడే. అసలు ఏ జన్మ గొప్ప, ఏ జన్మ తక్కువ ఎలా నిర్ధారిస్తుంది? బ్రాహ్మణుడు కనుక గొప్ప, మరొక వర్ణంలో పుడితే తక్కువ అని నిర్ధారించడం. అసలు గొప్ప ఏమిటి, తక్కువ ఏమిటి, దేనిని బట్టి నిర్ధారించాలి? దాని సూత్రాన్ని అనుగ్రహిస్తున్నాం. ఉత్కృష్ట జన్మాదిహుడుగా అని ఉత్కృష్ట జన్మాదు అపకృష్ట జన్మాదులు వేత్తుడరాము. అవి మనం ధరించడానికి మరి తక్కువ అంటే అదంటే వేదం చదువుకోవడానికి అధికారం ఉంది, యజ్ఞం చేయడానికి అధికారం ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, కనుక ధరిస్తారు. మరి తక్కువ జన్మలో పుడితే ధరించవచ్చునా, ధరించగలుగుతారా అని ప్రశ్న వేసుకుని సమాధానం సాగిస్తున్నారు సూత్రం. జన్మ వృత్తంగళినుడయ జన్మ వృత్తంగళినుడయ ఉత్కర్షమం ఉత్కర్షమం అపకర్షమం అపకర్షమం పేతుక్కం పేతుకం ఎళవుక్కం ఎళవుక్కం అప్రయోజకం అప్రయోజకం. జన్మ వృత్తంగళినుడయ జన్మ ఆచరణ ఈ రెండిటి యొక్క గొప్పతనం కానీ, ఉత్కర్షం గొప్పతనం కానీ, అపకర్షం తక్కువతనం కానీ, ఇవి పేతుక్కం ఫలాన్ని పొందడానికో
లేదా ఇழவுக்கும் ఫలాన్ని కోల్పోవడానికో హేతువులు కాదు, అప్రయోజకం. ఇవేమి ఉపయోగపడేటటువంటివి కావు. అదావదు అంటే జన్మ వృత్తంகளினுடைய ఉత్కర్షము, జన్మ నడవడిక వాటి గొప్పతనము, పేతుக்கும் ఇழவுக்கும் అప్రయోజకం. అది ముక్తిని పొందడానికో లేదా నశించిపోవడానికో రెండింటికి జన్మ వృత్తాదులు కారణం కాదు, వీటి వల్ల వచ్చిన గొప్పతనం కారణం కాదు. అవత్తునుడే అపకర్షం లేదా తక్కువ వర్ణంలో పుట్టాడు అనుకుంటాం, అంత గొప్ప ఆచార వ్యవహారాలు లేవు అనుకుంటాం. అది కూడా ఈ రెండుக்கும் ప్రయోజకమంటారు. ముక్తిని పొందడానికో లేదా కోల్పోవడానికో ఉపయోగపడేది కాదు. ఎంగై అనుట అందుకే లేదా మరొక రకంగా నిర్వహణ. ఇది జన్మ వృత్తాది నియమం ఇల్లే అని చెప్పారు దాన్ని భాగవతాచారం విషయంలో. ఏ జన్మ కలిగిన వాళ్ళనైనా ఏ నడవడి కలిగిన వాళ్ళైనా, ఏ జన్మ గలవాళ్ళైనా ఏ నడవడి కలిగిన వాళ్ళైనా చేస్తే దానికి ఫలితం పొందుతారు. என்பது இழவுக்கு உறுப்பாமாகிறது త్యాజ్యమావిడే என்பதாக నిன்று జన్మ వృత్తాదులు గొప్పవైతే అవే మనం నశించడానికి ఉపయుక్తమైనప్పుడు అవి విడిచిపెట్టబడదగినవి అంటున్నారు కదా. ఇంకనే సొల్లరాము ఇలా చెప్పచ్చునండి. బ్రహ్మణ్యం అంటే సామాన్యమా? వేదాధ్యయనాది ముఖత్వాలే, వేదం మొదలైనటువంటి వాటిని చదువుకోవడం మొదలైనటువంటి వాటి ద్వారా ఏవో షట్కర్మలు. బ్రాహ్మణుడు అంటే 6 కర్మలు బ్రాహ్మణుడికి ఉన్నటువంటి శాస్త్రం విధించినటువంటివి ఏమిటివి? అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహాదులు. ప్రతిగ్రహములు ఇవి 6. యజనం యజ్ఞం చేయడం, యాజనం ఇంకోటి చేత యజ్ఞం చేయించడం, అధ్యయనం దాని వేదం చదువుకోవడం, అధ్యాపనం మరొకరికి వేదం పాఠం చెప్పడం, దానం ఎవరికైనా దాని దానం వసంగడం ఇవ్వడం, యువతరుల దగ్గర నుంచి దానం పుచ్చుకోవడం, ప్రతిగ్రహం. ఇవి 6 కర్మలు. ఈ 6 కర్మలు కలిగినటువంటి బ్రాహ్మణుడు మరి విజ్ఞానం వల్ల భగవంతుని పొందుతాడుగా. భగవల్లాభహేతు ఆహయాలే జన్మవృత్తంగళనుడి ఉత్కర్షం పేరు కూడలాహం. కనుక జన్మాదుల వల్ల కలిగినప్పుడు తప్పకుండా ముక్తిని పొందుతాడు. ఇవన్నీ దానికి సహకరించేటటువంటివి అని. అవత్తునుడి అపకర్షం, మరి ఆ వేదం చదవడానికి లేదు, ఆ వేదంలో ఉండే అర్థం తెలుసుకోవడానికి లేదు, వీటి వల్ల ఉంటే తక్కువదనం. అధ్యయనాదిహడుకు అనర్హమాహయాలే వేదాధ్యయనాదులకు ఉపయోగపడేది కాకపోవడం అన ఎడవు కూడలాహం. ఇది నశించిపోవడానికి ఉపయుక్తంగాను కొళ్ళవేండావు అలా అనుకోతా అని ప్రశ్న వేసుకుని అవి ఇదేమి దానికే హేతువు కాదయా ముక్తికి అని సమాధానం చెబుతున్నారు అని మరొక నిర్వహణ. అదావతి జన్మవృత్తంగళనుడే ఉత్కర్షమం వేద్దుకు ప్రయోజకమన్రు, అవత్నుడే అపకర్షమం ఎడవుకు ప్రయోజకమన్రు. ఒకదానికి చెప్పి జన్మాదుల చేత గొప్పతనం ఉన్న గొప్ప జన్మంలో పుట్టినంత మాత్రం చేత మోక్షాన్ని పొందడానికి అది ఉపయోగపడుతుంది. తక్కువ వర్ణంలో పుట్టినంత మాత్రం చేత వీడికి మోక్షం రాదు అనడానికి వీలు లేదు. స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. ఏమన్నాడు పరమద్వేషు పాపయోనయః. ఎంత పాపపు జన్మలో పుట్టినా స్త్రీలైనా వైశ్యులైనా శూద్రులైనా ఎవరైనా పరగతిని పొందుతారు వాళ్ళు అన్నాడుగా భగవంతుడు. కనుక తక్కువ వర్ణంలో పుడితే ముక్తి రాదు అనడానికి ఏం లేదు. అదేమి కోల్పోవడానికి ఉపయోగించేది కాదు. తర్వాత పేరిడవుహళావన ఏడు పేరంటే ఏంటి? పేరంటే పురుషార్థం పొందడం ఫలం. ఏడవది కోల్పోవడం నశించ అంటే భగవల్లాభ కాదు అలాభంగళ్. భగవంతుడిని పొందగలిగితే అదే పురుషార్థం, పొందలేకపోతే నష్టం. ఈ రెండిటికి జన్మ వృత్తాదులు ఏవి కారణం కాదు. గొప్పతనము కారణం కాదు, తక్కువతనము కారణం కాదు. ఒకదానికొకటి అలవిడిగాను. ప్రయోజకమావదు. ప్రయోజకం అంటే ఫలిపిక్కువదు, ఫలింపజేసేటటువంటిది. ఇందువలననే ఇప్పుడు ధరిస్తాడనేది లేదు. ఉత్కృష్ట జన్మ వృత్తంగళుడై అవరిహళిల్ సిలర్ ఎళ్ళప్పారు. గొప్ప వర్ణంలో పుట్టి అలా పుట్టినోడు కొందరు నశించిపోవడం చూస్తున్నాం.
వాళ్ళకి జ్ఞానం లేక ఆచరణ లేక ఏదో దురాచారం కలిగి నశించిపోవడాన్ని చూస్తాం. ఇழப்பாరు చిల పెరువారుమాహ కాండయాలు నియతి నియమేనా అంటే విధిగా గొప్ప జన్మలో పుట్టినవాడు తరించి తీరును అని మనమే రూల్ చెప్పడానికి లేదు. గొప్ప జన్మలో పుట్టిన వాళ్ళు కొందరు చాలా గొప్పవాళ్ళే తరించిన వాళ్ళు కనబడతారు, కొందరు అసలు వాసనలు ఏమీ లేకుండా నశించిన వాళ్ళు కనబడతారు. అలాంటప్పుడు జన్మ వృత్తాదులు ముక్తికి హేతువులు అని ఎలా చెప్తాం? అలా అయితే ఆ జన్మలో పుట్టిన ప్రతివాడు మోక్షాన్ని పొందుతున్నారా? మనం చూసాంగా బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాడో లేదో చెప్పుకున్నాం కదా, సోమశర్మ అనేటటువంటి వాడు. కనుక ఇది ముక్తికే హేతువు కాదు. అలా అయితే అలా కనబడాలి, మనకి ఇలా కనబడుతుంది కనుక అపకృష్ట జన్మ వృత్తంగళుడెవరిహళిലും అప్పటియే 2 వహయం ఉండాహ కాంగయ అంటే ఓహో త్రివచన భూషణం చదువుకున్నాం గనక మాకు మంచి జ్ఞానం కలిగింది. ఏంటి? బ్రాహ్మణులనగా నశింతురు, తక్కువ కులంలో పుడితే తరింతురు, ఇలా చెప్పడానికి ఏం లేదు. బ్రాహ్మణుడు ధరించేవాడు ఉన్నాడు, నశించేవాడు. మరొక వర్ణంలో పుట్టినవాడు ధరించేవాడు ఉన్నాడు, నశించేవాడు ఉన్నాడు, అందరూ కదా. కనుక అలా అపకృష్ట జన్మ వృత్తంగళుడెవరిహళిலும் తక్కువ జన్మ తక్కువ నడవడిక కలిగిన వాళ్ళలో కూడా అప్పటియే 2 వహయం 2 రకాల వాళ్ళు, కొందరు బాగుపడేవాళ్ళు ఉంటారు, కొందరు చెడిపోయేవాళ్ళు ఉంటారు. కాంగయాలు దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? ఈ వర్ణాదులేవి కారణం కాదు. ధరించడానికో నశించడానికో ఈ వర్ణాదుల గొప్పతనం కానీ తక్కువతనం కానీ ఏది కారణం కాదు, భక్తి కారణం తప్ప. దాన్ని పొందడానికి ఉపయుక్తమైన విజ్ఞానాన్ని కలిగిస్తుందనే దానికి గొప్పతనమే తప్ప భగవంతుడిని పొందలేనప్పుడు వట్టి వర్ణం ఏం చేయగలదు? కాండయాలం ఇవ ఇరండుக்கும் ప్రయోజకమనరు. హరించడానికో నశించడానికో రెండిటికి 2 సాధనములు కాజాలవు. ఎన్నువిడం ప్రత్యక్ష సిద్ధమిరే అనే విషయం ప్రత్యక్ష సిద్ధం కదా. ఓ అలాగండి. అయితే పేరిழவுகளுக்கு ప్రయోజకమావలేదు, ఇవేవి పనికిరావన్నారు. ఫలితాన్ని పొందడానికి కానీ కోల్పోవడానికి కానీ ఈ జన్మ వృత్తాదులు ఏది గొప్పతనం కానీ తక్కువతనం కానీ ఏది పనికిరాదు అన్నారు. మరి ఏది పనికి వస్తుంది? ఎలా ముక్తిని పొందడానికి ఉపయోగపడేది ఏది అంటే ప్రయోజకం భగవత్ సంబంధము అసంబంధము పనికొచ్చేది ఏంటి? ఫలితం కలిగించేది భగవంతుడితో సంబంధము కలిగి ఉంటుట, ఆయనను ప్రేమించి ఆయన వాళ్ళమై. అసంబంధము నాకు ఆయనతో ఆయన మాత్రం నేను కలవనండి అనుకోవడం నశించడానికి హేతు. ఏ వర్ణం కానివ్వండి, ఏ నడవడిక కానివ్వండి, ఏదైనా. అదావదు భగవల్లాహమాహిరపేద్దు ప్రయోజకం భగవంతుణ్ణి పొందుట అనే పురుషార్థమునకు ఉపయోగపడు సాధనము நாம் భగవద్ అనన్యార్హ శ్రేష్ఠభూతర్ என்று இருக்கையாகிற భగవత్ సంబంధం. నేను భగవంతునికి అనన్యార్హ శ్రేష్ఠభూతుణ్ణి అని ఉండడం అనే భగవత్ సంబంధమే తరించుటకు హేతువు. తదలాభమాహిరయుడకు ప్రయోజకం ఆ భగవంతుని పొందలేకపోవడం అనే నష్టానికి ప్రయోజకరమైనటువంటిది. తదన్యారహశేషత్వజ్ఞానాభావమాహిర భగవంతునికి నేను అనన్యారహశేషభూతుణ్ణి అనేటటువంటి జ్ఞానం లేకపోవుట అనే తత్సంబంధ అభావం, భగవత్ సంబంధము లేకపోవుట. ఇవియే ఫలితమును పొందుటకో కోల్పోవుటకో ఉపయోగపడినవి. உத்கிருஷ்ட அபகிருஷ்ட ஜன்மாக்கள் இருவருக்கும் பகவத் சம்பந்தம் உண்டானால் భాగవతత్వ సామ్యమన్రో உள்ளது. సరేనండి. మరో ప్రశ్న. ఏమిటి ప్రశ్న? భగవత్ సంబంధం ఉండానాల్ సూత్రం. భగవత్ సంబంధం ఉండానాల్ భగవత్ సంబంధం ఉండానాల్ 2 మొక్కుము.
இரண்டு முக்குமோ ఎన్నిల్ என்னில் అవ్వాదు. అవ్వాదు. మళ్ళా దాని మీద మరొక ప్రశ్న, సందేహానికి ఎక్కడ ఆస్కారం ఇవ్వరు. సరేనండి, ఒక ఆయన బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు, ఒక ఆయన ఏదో తక్కువ వర్ణంలో పుట్టినవాడు ఉన్నాడు. ఈయన వేదాలు అన్ని చదువుకున్నాడు, ఆయన చదువుకోలేదు. కానీ ఇద్దరికి ఆయన భగవద్భక్తుడే, ఈయన భగవద్భక్తుడు, ఇద్దరికి భగవంతుని మంచి భక్తుడు. ఇప్పుడు ఇద్దరు సమానమేనా అని ప్రశ్న. ఇద్దరికీ భగవద్భక్తి ఉంటే ఇద్దరు సమానమేనా? సూత్రం సమాధానం ఏంటి? అవ్వాదు, సమానం కాదు, సామ్యం కుదరదు అని. ఎందుకు చేస్తారు అంటే మరి ఇద్దరు భాగవతోత్తములే కదా, భగవత్ సంబంధం ఉన్నప్పుడు ఇద్దరు భాగవతోత్తములే కదా. అత్తోడే జన్మోత్కర్షముడయవన్ మత్తై అవనై పద్ద విశిష్టనన్రో, అది ఆ లోపలి భావం. ఇద్దరు సమానమేనా అని అడగడంలో భావం ఏంటి? ఏదైనా భగవద్భక్తి ఈయనకి ఉంది, ఆయనకి ఉంది. కానీ ఆయన మరి బ్రాహ్మణోత్తముడై ఉండడము లేదా వేదాలు చదువుకోవడం ఇలాంటివన్నీ చేశాడు కనుక ఈయన కంటే ఆయన గొప్పవాడు కాదా? సంబంధం అయితే ఇద్దరికీ సమానం అని ప్రశ్న. అలా అత్తోడే ఆ భాగవతోత్తమత్వంతో పాటుగా జన్మోత్కర్షముడయ్యవన్, జన్మలో గొప్పతనం కలిగినటువంటి వాడు, మత్తయ్యవని పత్త, ఆ జన్మలో గొప్పతనం లేకుండా తగ్గు వర్ణంలో పుట్టి భగవద్భక్తి కలిగిన వానికంటే విశిష్టనన్రో, మరి విశిష్టుడే కదా. ఎండ్రు నెనైతు పండుగిన ప్రశ్నతే, ఆ ప్రశ్నలో భావన ఇది అని తలంచి అడిగిన ప్రశ్నని అనువదించి చెప్తున్నారు. భగవత్ సంబంధం ఉండాలి ఇరెండు ముక్కుము. రెండు అంటే ఉత్కృష్ట అపకృష్ట జన్మములు రెండు అంటే దానికి సమాధానం సాధిస్తున్నారు సూత్రంలో. అవ్వాదు, రెండు సమానం కావు. ప్రష్టావాన అవన్ ఉత్కృష్టమాహ నినైత్తై அபகிருஷ்டமாக நினைத்தாத்தை உத்கிருஷ்டமாகவும் திருவுள்ளம் பற்றி அதுக்கு ఉత్తరం అరడి చేయరా. అవతల ఆయన అడిగింది ఏంటండి, ఇద్దరికీ భాగవతోత్తమత్వం ఉన్నప్పుడు కొంచెం మరి ఈయనకి అధికంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరో చిన్న కొట్టు పెట్టుకున్నాడండి, ఇల్లీ షాప్. ఆయన ఏమండి, నాకే గనక బిర్లాకి ఉన్నంత ఆస్తి ఉంటే నేను ఖచ్చితంగా బిర్లా కంటే గొప్పవాడిని. బిర్లాకు ఉన్న ఆస్తి అంతా ఈయనకి వచ్చేసింది అనుకోండి, అంత ఆస్తి, నేనే బిర్లా కంటే గొప్పవాడిని అన్నాయి. ఏమయ్యా, ఆయనకు ఉన్న ఆస్తి అంతా నీకు వస్తే ఆయనతో సమానుడు అవుతావు, గొప్పవాడు ఎలా అవుతావు? నాకు ఈ కిడ్నీ కొట్టు ఉంది కదండి అదనంగా అన్న. అలాగా ఇప్పుడు ఆయన భాగవతోత్తముడే, ఈయన భాగవతం. కానీ ఈయన దగ్గర మరి వర్ణమో మరొకటో ఏదో అధికంగా ఉంది కదా, అందుచేత ఆయన కంటే ఈయన గొప్పవాడు అవుతాడా? ఇది ప్రశ్నలో భావం. రెండు సమానమేనా అంటే సమానమేనా అని కాదు, ఇది గొప్పదా అని భావం. దాని హృదయంలో ఆ ప్రశ్నకి సమాధానాన్ని అవ్వాదు, రెండు సమానం కాదు. ఎంచేత ఉత్కృష్టమాగ నిరైత్తాత్తై అంటే ఇప్పుడు ఈయన ప్రశ్నలో ఉద్దేశం ఏమిటి? ఉత్కృష్ట జన్మము అంటే ఏదో బ్రాహ్మణ్యమో మరొకటి, అపకృష్ట జన్మము ఇతర వరం అనుకో, తక్కువ వరం అని. కానీ నువ్వు గొప్పది అనుకునేది తక్కువది, తక్కువది అనుకునేది గొప్పది, అడుదిటు ఇదే తగువకి మూల కారణమైనటువంటిది. తర్వాత రెండుగా విడిపోవడానికి కారణం తన్నాచార్య సంప్రదాయం, అడమాచార్య సంప్రదాయం అని రెండుగా విడిపోవడానికి కారణమైనటువంటిది ఇదే పెద్ద తగు. ఎంచేత వాళ్ళు అలా అంగీకరించరు. ఎంచేత అంటే జన్మతోటి వచ్చిన గొప్పతనం జన్మతోటే ఉంటుంది, జన్మ మారదు. పుట్టుకతో వచ్చింది కదా వర్ణం, పుడకలతోటే పోతుంది తప్ప మధ్యలో మారదు కనుక ఎప్పుడు అది ఉత్కృష్టమే. దానికి వీళ్ళు సమాధానం చెప్తారు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడండి, ఆయన ఎవరు? క్షత్రియుడు. మరి ఆయన తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడా లేదా? అలాగే త్రిశంకు ఆయన క్షత్రియుడు, చండాలుడు అయ్యాడా లేదా? ఆ జన్మలోనే మారిపోయాడా లేదా? ఈయన మారాడు, ఆయన మారాడుగా. కనుక ఈ జన్మ వలన వచ్చిన గొప్పతనం ఏమిటి? భగవత్ కటాక్షం కలిగితే,
భగవత్ కటాక్షం అనే స్పర్శవేది సోకిన నాడు ఇనుము కూడా బంగారం అవుతుంది. స్పర్శవేది అది సోకితే ఇనుము కూడా బంగారం అవుతుంది. అలా ఈ గొప్పతనం కలగడం అనేది జన్మను బట్టి వస్తుందని చెప్పడానికి వీలు లేదు అనేది అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమని గొప్ప జన్మం అని దేనిని అనుకుంటున్నారో నిజంగా ఆలోచిస్తే వీరి భావనలో అది తక్కువ జన్మము. ఏది తక్కువ జన్మ అని అంటున్నారో భగవద్ అనుభవం, భగవద్వంతుని యొక్క భక్తి కలిగిన నాడు అది గొప్ప జన్మము అని అటు తిట్టు వీడు గట్టు సాయించి చెప్తు. అపకృష్టమాహననే తత్తై ఉత్కృష్టమాహం తిరువుళ్ళం బట్టి అది మనసులో భావం. దాని హృదయంలో ఉంచుకుని ఉత్తరం అరుళిచ్చైహిరా సమాధానం సాయిస్తున్నారు. రెండు సమానము కాజాలవు ఎందుచేత అత్తై ఉపపాదిక్కిరా ఎందుకు కాదో కుదరదంటే సరిపోదుగా, ఎందుకు కాదో నిరూపించాలిగా. దాన్ని సాయిస్తుంది. తర్వాత ఉత్కృష్టమాహ భ్రమిత్త జన్మం భ్రంశ సంభావనయాలే శరీరే చ ఎంగిరబడియే భయజనకం గొప్పదిగా భ్రమించిన జన్మం ఏదైతే, ఉత్కృష్టముగా భ్రమించిన జన్మం ఏదైతే ఉందో అది భయజనకము, భయాన్ని కలిగించున్నది. ఎందుకు భయాన్ని కలిగిస్తుంది? భ్రంశ సంభావనయాలే. ఎప్పుడైనా మనలాగా నేల మీద కూర్చోవడం కాకుండా ఏ నిచ్చెనైనా ఎక్కి ఆ నిచ్చెన మీద కూర్చున్నాడు అనుకోండి, పనిచేయడం వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండవలేను. ఏం చేత ఎప్పుడైనా కొంచెం అటు ఇటు కదిలితే పడిపోయే ప్రమాదం ఉంది కనుక నేల మీద కూర్చున్నాం. ఇంకెక్కడ పడిపోతాం మనం? ఇంక పడిపోవడానికి, కింద పడిపోవడానికి ఏం లేదుగా, నేల మీదే ఉన్నాము కనుక ఇప్పుడు గొప్పది గొప్పది అనుకుంటున్నటువంటి ఆ జన్మం ఎప్పుడు గొప్పదవుతుంది? ఆచారహీనం న పునంతి వేదాహ. ఆచారంలో హీనుడైన వాడిని వేదం కూడా తరింపజేయలేదు. ఆచారాలు లభదేక్యాయు ఆచారాతు భూతిమిష్యతే అనే ఆచారం ప్రధానమైనటువంటి ఒకవేళ ఎంత గొప్ప జన్మలో పుట్టినా ఆచరణం లేకపోయింది అనుకోండి, పడిపోయే ప్రమాదం ఉంది. దానికి తోడు 10 మంది వచ్చి నమస్కారాలు పెట్టి అయ్యగారు అయ్యగారు అనగానే మనం నిజంగానే అయ్యగారులంగా అవసరం అనుకుని అహంకరించి ఇతరుల్ని అవహేళన చేసి తేలికగా క్రింద పడిపోయే ప్రమాదం. కనుక ఆ ఉన్నతమైన స్థానంలో ఉంటే సరిపోదు, దాన్ని కాపాడుకోవడానికి అడుగడుగున చాలా జాగరూకతతో ఉండాలి. భయజనకం. ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఎక్కడ పోతుందో, ఈ గౌరవం ఎక్కడ పోతుందో, ఈ రోజు నమస్కారం పెట్టేవాడు రేపటి నుంచి మన అతని సంగతి ఏమిట్లే అని అనేస్తారేమో, బరువు పోతుంది మనకు అనుకుని ఎంత ఒడి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలంటే, గొప్పతనం నిలబెట్టుకోవాలంటే కదా. కనుక గొప్పది అంటే ఏమిటి గొప్పది? అలా భయపడుతూ బతకాలి. అందుచేత అది గొప్పది కాదు. అర్థై ఉపాధిక్కిర ఉత్కృష్టమాహ అని అభిజాత్యాది హడాలే. ఎంచేత అభిజాత్యాది హడాలే. గొప్ప వర్ణంలో పుట్టాడు కదండి, గొప్ప వంశంలో పుట్టాడు. అందువలన అహంకరిత్తు నసిక్కైరుప్పాహయాలే. ఎప్పుడైతే 10 మంది కీర్తిస్తున్నారు నేను గొప్పవాడిని అనుకుంటాడు, మనలో ఏం లేకపోతే వాళ్ళు అంత పొగుడుతారేమని మనం గొప్పవాళ్ళమే అనే భావన కలిగి అహంకారం కలిగిన తర్వాత ఇంకా ప్రతివాడిని తనతో పోల్చుకుని చూసుకుంటాడు. నా అంత గొప్ప వంశంలో పుట్టాడా అయినా, లేదా నా గొప్ప వర్ణంలో పుట్టాడా, వీటితో నాకేడు ఇలా అని భాగవతోత్వంలో అవమానం చేసి నశించే ప్రమాదం. దానికి హేతు అవుతుంది ఈ గొప్పతనం అనేది. అభిజాత్యాది హడాలే. ఇంచేత అంటే 3 మతాలు చెప్పారండి. అభిజన, విద్య, ధనమతాలు. ధనమతం ధనం పోతే పోతుంది. విద్యామతం మనకంటే విద్వాంసుని చూస్తే వాడి చేతిలో ఓడిపోతే పోతుంది. అభిజాత్య మతం గొప్ప కులంలో పుట్టేశాడు, మరణించేదాకా పోదు. చాలా కష్టం ఈ అభిజాత్య మతం అనేది, గొప్ప వర్ణంలో పుట్టడం అనే మతం కదా. కనుక అభిజాత్యాది హడాలే
అహంకరించి నసిక్కైకు ఉరుపాయాలే తను పొరబడడానికి నశించడానికి ఉపయుక్తమైన అవడం వలన అపకృష్టమాహ ఇరుక్కిర ఇత్తై ఉత్కృష్టమాహ నిனைத்து ప్రశ్నం పండిత్. అంతేత అపకృష్టం తక్కువది, ప్రమాదం ఉంది గనక, భ్రంశ సంభావన అనే దోషం ఉంది గనక. కానీ దాన్ని గొప్పది అనుకుని ప్రశ్న అడిగారు, తేడా ఉంటుందా అని. అతస్మిన్ తద్బుద్ధియాలే ఎన్నువిడం తోత్త. అతస్మిన్ అది కాని దాని యందు, అది అనుబుద్ధి, గొప్పది కాని దాని యందు గొప్పది అనుబుద్ధి. అది దాంతో ఆ ప్రశ్న ఉదయించింది. అది తప్పురా నాయన, నువ్వు గొప్పది కాని దానిని గొప్పది అనుకుంటున్నావు అని. ఉత్కృష్ట జన్మం అనలేదు, ఉత్కృష్టమాహ భ్రమిత జన్మ సూత్రం. ఏంటి ఉత్కృష్టమని నువ్వు భ్రమపడుతున్న జన్మ, అది నిజానికి ఉత్కృష్ట జన్మ కాదు. భ్రమిత జన్మం ఎన్గిరా. ఏడు దానికి ఉండే దోషం భ్రంశ సంభావనై, పడిపోవుటకు అవకాశము. ఎత్తుగా ఉన్నవాడు ఎప్పుడైనా పడిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఉపాయాంతరంగళిల్ అన్వయత్తారే అనన్యోపాయత్వమాహిర అధికారத்தில் నిன்று నడువుదల్ వరుహైకు యోగ్యమా ఇరుక్కై. అసలు లోపలి విషయం చెప్తుంది. ఎప్పుడైతే మిగతా వాళ్ళు ఎవరో ఉన్నారండి, వాడికి పాపం ఏం చేత కాదు కనుక భగవంతుడికి ఏదో పువ్వులు పట్టుకెళ్ళి ఏదో ఆరాధన చేసుకుంటూ వాళ్ళంటే ఏం చేత కాదు కనుక అలా చేస్తున్నారు. కానీ భగవంతుడా నువ్వే దిక్కు అని వాళ్ళు అంటూ ఉంటారు. మనం నువ్వే దిక్కు అని మనం ఎందుకు అనడం? మనం బాగా చదువుకున్న వాళ్ళం కదా, మనం చేయగలం కదా. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? భగవంతుడే రక్షకుడు అని నమ్మి ఉండాల్సిన ఆయనకే పరతంత్రులమై ఉండేటటువంటి స్వభావం పోయి, నేను సమర్థుణ్ణి కనుక నేను కార్యక్రమం చేస్తాను, చేసి పొందుతాను భగవంతుణ్ణి అనుకుంటే నశించిపోతాం కదండి. అంటే ఇప్పుడు ఏమైంది? ఉత్కృష్ట జన్మం అనేది మన స్వరూపాన్ని కోల్పోవడానికి ఉపయోగపడేది అవుతుంది. ఇది భ్రంశ సంభావన. ఉపాయాంతరంగళిల్ అన్వయత్తాలే, ఎందుకంటే ఈయనకి యోగ్యత ఉంది కనుక ఆ ఉపాయాంతరములు ఏందో అన్వయించడం వలన అనన్యోపాయత్వమాహిర అధికారத்தில் నిன்று నడువుదల్, భగవంతుడే ఉపాయము, ఇతరమైనది ఉపాయము కాదు అనే గొప్ప స్థితి నుండి క్రిందికి జారిపోవుట, అది వరుహైకు యోగ్యమా ఇరుక్కై. ఈ దోషం రావడానికి యోగ్యమై ఉంటుంది గనక. అందుచేతనే అన్నారు శరీరేచ ఎన్గిరవడియే భయజనకం, శరీరేచ వర్తతే మే మహద్భయం. శరీరేచ ఏమిటి? కాళేష్వపి చ సర్వేషు అని మొదలు. సమస్త కాలములయందు ఒకప్పుడు కాలం మన చేత తప్పు చేస్తుంది, లేదా మనం ఒక గొప్ప బ్రాహ్మణ శరీరం మరొకటో కలిగి ఉన్నాం కనుక మనం మిగతా వాళ్ళని మనం ఇంకా గట్టిగా చేద్దాం, ఏదైనా చేసుకుందాం, వాళ్ళంటే చేరరాదు కనుక అని మనం ఈ కార్యక్రమాలు ఏవో చేస్తాం. చేసేటప్పటికి పరపతి నిష్ఠ చెడిపోతుందిగా, ఆత్మస్వరూపం చెడిపోయినట్టే కదా. భగవద్గీత పరతంత్రం అనేటువంటిది అది కనుక ఇంగిరబడి ఉపాయాంతరములను ఆచరించుటకు యోగ్యంగళాహయాలే, యోగ్యములగుట చేత భయహేతుక్కడాన అబద్ధై సొల్లి, భయమునకు హేతువులైనటువంటి వాటిని చెప్పి வருகிற అడవిలే అవ ఎల్లావత్తిலும் ప్రధానమాహ. ఇవన్నీ రావడానికి భయాన్ని కలగజేయడానికి హేతువులు అవుతాయి కనుక వీటన్నిటిలో కంటే కూడా ప్రధానంగా శరీరేజ వర్తతే మే మహద్భయం, నా శరీరమునందు చాలా భయం ఉంది. ఎంచేత అని స్వరూప యాథాత్మ్య విస్తుక్కళాయ్, స్వరూపం యొక్క యాథాత్మ్యం భగవద్ అత్యంత పరతంత్రమైనది అనేదానని తెలిసినటువంటి వారు. ఉపాయాంతర గంధ అసహరాయ్, ఇతర ఉపాయములను ఏమాత్రము సహించలేని వారు.
இருக்கும் அதிகாரிகளுக்கும் ఉండే అధికారులకు కూడా ఇది ఇరుక్క ఏం చెయ్యత్తేడువదు. శరీరంలో మనం ఉన్నాం, ఈ శరీరం మనని ఏం చేసేస్తుందో అని భయత్తై విడైక్కుమదా భయపడుతూ ఉంటారు. ఆ శరీరానికి ఓపికంది కనుక ఇప్పుడు మహాకుంభ ఉంది కదండి, కుంభమేళాలో స్నానం చేయాలా వద్దా? చేస్తే తప్పని ఏం కాదు, చేయకపోతే నష్టం కూడా. భగవంతుని ప్రపత్తి చేసిన తర్వాత మనకి భట్టరు వారి యొక్క కొంతకాలం భట్టరు వారు శ్రీరంగాన్ని విడిచిపెట్టి తిరుక్కొట్టూరులో ఉన్న వారి దగ్గర 2 శిష్యులు ఉండే, 2 మంచి విద్వాంసులే 2. కానీ అందులో ఒక ఆయన ఆ మడి దడి ఆచారం వ్యవహారం అంతా చాలా ఎక్కువ, మరొక ఆయన పెద్ద అంత ఆచారం ఉన్నట్టు కనబడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే లోపల నుంచి భట్టరు వారు వింటున్నారు. ఒకసారి ఇది ఆయన వచ్చింది, వచ్చే సంక్రమణం వచ్చింది. వస్తే ఈ ఒక ఆయన ఇంకో ఆయనతో అంటుంది, ఏమండి సంక్రమణం నాడైనా తలనిండా స్నానం చేయొచ్చును కదా అని ఆయన అంటున్నాడు. ఈయన రోజుకి 3-4 సార్లు స్నానం చేసేవాడు కనుక ఈయన అలా ఏమీ కనబడటం లేదు అని అంటే, సంక్రమణంలో స్నానం చేస్తే పాపాలు పోతాయా? ఆ భగవంతుడు తన సుదర్శనాయుధాన్ని ఆ భగవంతుడు తన సుదర్శనాయుధాన్ని ప్రయోగించి నా పాపాలను ఛేదిస్తే పోవాలి తప్ప ఈ స్నానాల వల్ల పోవాయా అన్నారు. ఈ లోపల నుంచి పోవాలి. ఈయన కూడా మనసులో ఉండేది భట్టరు వారికి, ఏంటి ఈయన ఇంత చదువుకున్నాడు, ఈయన కొంచెం ఆచారం తక్కువగా కనబడుతుంది ఏంటి అని మనసులో అనుకునేవారు. కానీ ఆ నిష్టని విన్న తర్వాత నేనే పొరపడ్డాను, ఇందులో ఆ నిష్ట ఉంది కనుక ఆ ప్రపత్తి నిష్ట ఉన్ననాడు ఇవేమీ లేకపోయినంత మాత్రం చేత మనమే నరకంలో పడిపోం. ఒప్పుకుంటే వెళ్ళి చేస్తే చేయొచ్చు, నష్టమేం లేదు, వద్దని చెప్పడం కాదు. కానీ చెయ్యకపోయినంత మాత్రం చేత మనం నష్టపోయేదేం లేదు. భగవంతుడినే నమ్ముకున్న తర్వాత భగవంతుడినైనా నమ్ముకో, లేదా ఈ ప్రయాగనైనా నమ్ముకో. ప్రయాగలో మునిగితే పోతాయా? వెంటనే లేచిన వెంటనే మళ్ళీ పాపం ఆరంభిస్తాం. మనం ఎక్కడ పోతాయి? అది భగవంతుడు పోగొడితే పోవలసినవి తప్ప ఇందువలన పో. కనుక ఇది ఏం చేస్తుంది? ఈ శరీరం మన యోగ్యత మన తప్పటడుగులు వేయించే ప్రమాదం. కనుక ఈ శరీరంలో అంటే గొప్ప కులీనమైన శరీరంలో పుట్టడం వల్ల ఇది నా చేత ఎప్పుడైనా పొరపాటుగా తప్పు చేయిస్తే ప్రవృత్తిలోనికి ప్రవేశపెడితే ప్రపంచ నిష్ట చెడిపోయి ఆత్మస్వరూపం చెడిపోతుంది అని నాకు మరీ భయంగా ఉంది పరమాత్మ అని ఆ శ్లోకానికి. ఇది ఇరుక్క శరీరం, ఈ జన్మ ఇది ఉండగా ఏం చెయ్యడు ఏం చేస్తుందో అని భయత్తై విడైక్కుమదా ఇరుక్కు, దీన్ని తలుచుకుని భయాన్ని కలిగజేసేటువంటిది ఉంటుంది. కనుక నువ్వు ఉత్కృష్టం అనుకునే జన్మ ఎప్పుడైనా భయజనకం గనక అది కాదయా ఉత్కృష్టం, ఇది ఉత్కృష్టం అని భావం. அதுக்கு మళ్ళా இன்னமும் இதுக்கு ஒரு దోషం అరుళిచ్చేహిరార్, మరి ఒక దోషాన్ని సాయిస్తున్నారు దీన్ని. ఏమని? அதுக்கு స్వరూప ప్రాప్తమాన నైత్యం భావిక వేణం. అపకృష్టమాహ భ్రమిద్ద ఉత్కృష్ట జన్మద్దుకు ఆభిజాత్యాదిహళ இரண்டு దోషமும் இல்லை. ఏంటి మరొక దోషం? అదుక్కంటే గొప్పది అని మీరు అనుకుంటున్నారే, ఆ జన్మకు స్వరూప ప్రాప్తమాన నైత్యం భావిక వేణు చాలా కష్టం. ఎంచేత ఎవరిని చూచినా ఏమంటారు మనకు ఆగమ శాస్త్రం కూడా ఏం చెప్తుంది? మత్తః త్వముత్కృష్టః త్వత్తోహం నికృష్టః వైష్ణవో వైష్ణవం దృష్ట్వా దండవత్ ప్రణమేత్ భూమి. వైష్ణవుడు కనబడితే మరొక వైష్ణవుడు కర్రను నేల మీద దండవత్, కర్రను నేల మీద పడేస్తే ఒళ్ళు దాచుకోకుండా ఎలా పడుతుందో అలా నేల మీద పడి నమస్కరించవలేను అని. ఇప్పుడు ఈ గొప్ప వర్ణానికి చెందిన ఆయన ఎవరైనా మరొక భాగవతోత్తముడు కనిపించాడు అని నమస్కారం పెట్టగలడా? ఆలోచిస్తాడు. మనం ఇది నమస్కారం పెట్టడం వాళ్ళు ఏమంట్లో
ఆలోచన ప్రారంభం. నమస్కారం పెట్టలేడు. ఎందుకని? ఇంతసేపు నమస్కారం పెట్టించుకోవడం అలవాటే తప్ప. కనుక ఎలా ఉండాలి భాగవతోత్తములంటే? పరస్పర నిజ భావై పరిజనైస్తవ సంగసీయ అంటారు కదా. పరస్పర నిజ భావై, పరస్పర నిజ భావై అంటే అడిగే దాసుడికి ఏం తెలియదండి, దాసుడికి ఏం తెలియదండి, దేవరవారి కంటే అన్ని విధాల అల్పుణ్ణండి అని అనాలి. ఆయన ఇలాగే అంటాడు, అయ్యా నాకేం తెలియదండి, నేను చాలా తక్కువ వాడినండి. పరస్పరం నీచ భావం. కానీ రివర్స్లో ఉంటుంది మనకి, నాకంటే మీరు నీచుడు, నాకంటే మీరు నీచుడు. అలా కాదు, మీకంటే నేను నీచుడను, ఇది భావన ఉండాలి. పరస్పర నిజ భావై అని. ఇది కదా. అలా ఉండగలుగుతామా? ఒక గొప్ప జన్మలో పుట్టేసిన తర్వాత, ఇలా నమస్కారాలకు అలవాటు పడిన తర్వాత ఏమో అలా ఉండలేకపోతే, వాళ్ళ విషయంలో అపచారపడితే అలా పడడానికి అవకాశం కలిగిస్తుంది ఈ జన్మ. కనుక స్వరూప ప్రాప్తమాన, మరి విజ్ఞానం కలిగితే స్వరూప ప్రాప్తమైనటువంటి నైత్యం, ఆ నైత్యాన్ని భావన చేయాలి. కానీ అది వ్యవహారంలో నైత్యం లేదు, వ్యవహారంలో గరిమే గొప్పతనమే ఉంది. కనుక దీన్ని భావన చేయడం కష్టం, కొని తెచ్చుకోవాలి. నేల మీద ఒళ్ళు పడేయాలంటే పడుతుందండి. మనోబుద్ధి అభిమానైన సహన్యస్య ధరాతలే అంటారు కదా. కనుక మనస్సు, బుద్ధి, అభిమానం అన్నీ నేల మీద పడేయాలండి. పడేసి నమస్కారం పెట్టాలి. అలా పడేయడం అంటే చాలా కష్టం కదా, ఉత్కృష్ట జన్మం అనుకునే దానిలో పుట్టిన వాడికి. కనుక భాగవతానువర్తనాదిహడిల్ వందాల్, భాగవతోత్తములను అనువర్తించి పెద్దల వెనకాతలు తిరగాలి, మహానుభావులు వెనకాతలు. శేషత్వమాహిర స్వరూపత్తుకు బహుదియాన తాట్, మనం శేషభూతులం, భగవంతునికి భగవంతుని పరివారానికి శేషభూతులం కదా మనం. కనుక విరర్శైహిరతు కండు అనువర్తిక్క కర్కవేణ, ఎలా పడుతున్నారు వాళ్ళు, ఎలా దాసోహం పెడుతున్నారు చూసి మనం కూడా నేర్చుకోవాలి. ఈ శరీరాన్ని నేల మీద పడేసి నమస్కరించుకోవడం, అడియేన్ అడియేన్ అనడం, ఇవన్నీ నేర్చుకోవాలి. కొంచెం కష్టం ఇది, అందరి చేత కీర్తింపబడేటటువంటి వాళ్ళకి. కనుక ఏతత్ ప్రతికోటి అని జన్మత్రుడే దోషాభావத்தை అరుడితేహిరారు. మరొక జన్మ ఉంది వాళ్ళకి. చిన్నతనం నుంచి ఇప్పుడు తెలంగాణ ప్రాంతం, నీ బాంచందోరా, నీ కాలు మొక్కుతా అంటూ ఉంటారు కదండి. అంటే చిన్నప్పటి నుంచి అందరికీ నమస్కారం పెట్టడం వాళ్ళకి అలవాటు, ప్రతి వాళ్ళకి నమస్కారం పెట్టడం అలవాటు. కనుక ఇవాళ భాగవతోత్తములకి నమస్కారం పెట్టాలన్న ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. హాయిగా నేల మీద పడి నమస్కరించదు. కానీ ఆయన గొప్ప వర్ణంలో పుట్టినవాడు నేల మీద పడి నమస్కరించాలంటే లక్ష ఆలోచించాలి. ఈయన మనకంటే చదువుకున్నవాడా, ఏమిటో, ఏ కుడికి చెందినవాడు, ఏమిటి, ఇన్ని ఆలోచిస్తే కానీ అంతవరకు అడిగానని కండువా సర్దుకోవడమే, నేల మీద పడడం ఉండదు. ముందు ఆయన పడిపోయిన తర్వాత ఈయన పడతారు. కనుక ఇలాంటి వ్యవహారాలన్నీ ఉంటాయి. ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటిది. ఏతత్ ప్రతికోటియాన అంటే దీనికి ప్రతికోటి అయినటువంటి మీ చేత అపకృష్ణ జన్మం పడే ఉత్కృష్ట జన్మం మనం. అందులో ఒక దోషాభావத்தை అరళితే, దాని యొక్క అదినుడే దోషాభావం, దానిలో దోషం లేకపోవడం. అపకృష్టమాహ ఎందుకుడంగి ఏమిటి? అభిజాత్యాది హడాల్వరు అహంకార యోగ్యత ఇంద్రికే, ఈయనకంటే పెద్ద వర్ణంలో పుట్టాను అనుకుంటున్నాడు కనుక అభిజాత్యం. మనం వాళ్ళకి నమస్కారం పెడతామా? మన పరువు ఏమైపోతుంది? ఇలాంటివి. దీనికి అలా ఏం లేదు, మొదటి నుంచి నమస్కారం పెట్టడం అలవాటు కనుక హాయిగా నేల మీద పడి నమస్కారం పెట్టగలుగుతాడు కనుక ఈ రెండు దోషము ఇల్లై, ఈ రెండు దోషాలు ఈయనకి లేవు. శేషత్వ అనుకూలమా ఇరుక్కయాలి. అసలు శేషభూతుడు అంటే ఇలాగేగా ఉండాలి, దానికి అనుకూలమై ఉండుట చేత ఉత్కృష్టమాహ ఇరుక్కిర ఇత్తై, గొప్పదిగా ఉండేటటువంటి దీనిని అపకృష్టమాహనైతదు, తక్కువదని అనుకోవడం. అతస్మిన్ తద్బుద్ధి, అది చాలా, అది కాని దాని ఎందు అది అనే బుద్ధి. అంటే తక్కువది కాని దాని ఎందు తక్కువది అనే బుద్ధిని కలిగి ఉండడం. అక్కడ ఎక్కువది కాని దాని ఎందు ఎక్కువది అనే బుద్ధి కలిగి ఉండడం. అపకృష్టమాగ భ్రమిత ఉత్కృష్ట జన్మం, ఇది తక్కువది అని భ్రమించిన ఉత్కృష్టమైనటువంటి జన్మము. రెండు దోషము ఇల్లై. రెండు దోషములు అంటే ఏమిటి? ఒకటి
భ్రంశ సంభావనయాలేవరం భయజనకత్వం. చెప్పుకున్నాం కదా, పైన ఉన్నవాడంటే భయపడుతూ జాగ్రత్తగా వాడి దగ్గర పెట్టుకుని ఉండాలి, పడిపోతామేమో, దెబ్బ తగులుతుందో. నేల మీద ఉన్నవాడికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదుగా. అలా ఈయన అందరి చేత తక్కువ వాడు అనబడుతున్నాడు కనుక ఈయనకేమి ఇక్కడి నుంచి కింద పడిపోతామేమో అని భయపడాల్సిన అవసరం లేదు ఈ జన్మకు. అది ఒక దోషం లేదు. మరొకటి స్వరూప ప్రాప్తమాన నైత్యం భావిక వేండుహయం. స్వరూప ప్రాప్తమైన నేను తక్కువ వాడిని అనేటటువంటి భావనను కొత్తగా ఏదో ఆరోపించి చేయాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి ఆ భావనలోనే ఉన్నాడు కనుక ఈ రెండు దోషములు ఆహిర దోషద్వయము ఇల్లై, రెండు దోషములు లేవు. ఎంచేత భ్రంశ సంభావన ఎందో ఇల్లాదు. సరే, నైత్యం భావించడం ఒకటి, పడిపోతామేమో అని భయపడ్డాం. సరే, పడిపోతామని భయం లేదండి అని తక్కువ జన్మలో పుట్టాడు కనుక. మరి నైత్యం భావించడం లేదంటున్నారేమిటి అంటే, అవును, సూత్రం నైత్యం నైత్యం జన్మసిద్ధం. జన్మసిద్ధం. నైత్యం అనేది ఆయనకి జన్మతోటే వచ్చింది. మొదటి నుంచి వాళ్ళకి అయ్యా నేనేం తెలియని వాడినండి, అజ్ఞానండి బాబు అని అనడం, నమస్కారం పెట్టడం, కొత్తగా ఆరోపించుకోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి నమస్కారం పెట్టడం అలవాటు పడ్డారు కనుక స్వరూప ప్రాప్తమైన నైత్యం అనేది సిద్ధంగానే వాళ్లకు ఉంటుంది. நைத்தியம் ஜென்ம சித்தம். அதாவது భాగవత అనువర్తనాదిகளுக்கு ఉరుப்பாన భాగవతోత్తముల్ని అనుసరించి ఉండడానికి ఉపయుక్తమైన తాడ్చి తక్కువతనం అనేది నిరందుడమయా ఇరుక్కయాలే, పుట్టుకతోటే కలిగి ఉన్నటువంటిది అవడం చేత కొత్తగా భావిక వేయండాది. ఇవాళ కొత్తగా నేను నీచుడనని భావించవలసిన అవసరం లేకుండా పళ్ళమడయా ఇరుక్క వెళ్ళబడి ఈ భావన రావాలి అంటే, నైత్యం అనే భావన రావాలి అంటే ఈ ఉత్కృష్ట జన్మం అనుకునేవాడికి మెరక ప్రదేశానికి నీరు ఎక్కడన్నా కష్టం. అదే పల్లానికి నీరు తనంత తానే వెళ్ళిపోతుంది కనుక ఇలా నమస్కరించడం, నైత్యాన్ని భావించడం అనేది వీళ్ళకి సహజ సిద్ధం అని అర్థాన్ని ముగిస్తున్నారు. ఆహయాల్ సూత్రం ఉత్కృష్ట జన్మమే శ్రేష్టం. ఉత్కృష్ట జన్మమే శ్రేష్టం. ఆహయాల్ అందువలన ఉత్కృష్ట జన్మనేటువంటిది ఏదైతే తక్కువ వర్ణంలో పుట్టడం ఉందో అదే శ్రేష్టమైనది. ఇప్పటి అది సదోషము. మీరనుకునే ఉత్కృష్ట జన్మం దోషం కలిగినది, ఇది ఆ దోషం లేనటువంటిది అవడం చేత ఉత్కృష్ట జన్మమే శ్రేష్టం. ఉత్కృష్ట జన్మయే శ్రేష్టమైనటువంటిది. శేషద్వోచితమైకోండి. ఎందుకని శేషత్వమునకు తగినటువంటిది. అడిగే దాసోస్మి దాసుడను అనడం అనేది శేషద్వోచితమైకొండు ఉత్కృష్టమాయిరుక్కిర గొప్పదై ఉన్నటువంటి ఇంద జన్మమే, ఈ తక్కువ వర్ణంలో పుట్టడం అనే ఈ జన్మమే తదనుచిత జన్మత్వైపత్త, దానికి అనుచితమైనది. నేను గొప్పవాడిని అనుకునే జన్మాన్ని బట్టి శ్రేష్టమైనది. మీరు అలా ఇష్టమైనట్టుగా చెప్పాడు ఆయన. దానికి ఏమైనా శాస్త్ర ప్రమాణం ఉందా అంటే శాస్త్ర ప్రమాణాన్ని చూపిస్తుంది. ఈ వర్ధద్దు ప్రమాణం కాట్టుహిరార్ ఏమని స్వపచోపి మహీపాల. స్వపచోపి మహీపాల. ప్రమాణాన్ని చూపిస్తుంది. ఏమని స్వపచోపి మహీపాల విష్ణుభక్తో ద్విజాధిక విష్ణుభక్తి విహీన యతిశ్చ స్వపచాధమ. ఇది ప్రమాణం.
స్వపర్జోపి మహీపాల, ఉపమాంసం వండుకునేవాడైనా ఓ రాజా, విష్ణు భక్త, ఆయన విష్ణు భక్తుడు అయినట్లయితే ద్విజాధిక, బ్రాహ్మణుని కంటే శ్రేష్ఠుడు. విష్ణు భక్తి విహీన, విష్ణు భక్తి లేనటువంటి వాడు యతిశ్చ, ఆశ్రమాల్లో వర్ణాల్లో బ్రాహ్మణ్యం గొప్పది, అందులో కూడా ఆశ్రమాలలో సన్యాసాశ్రమం గొప్పది కదా. అలాంటి ఆశ్రమానికి చెందిన వాడైనా విష్ణు భక్తి లేకపోతే స్వపచాధమ, స్వపచ కాదు, ఆ కుక్కమాంసం తినేవాని కంటే అధముడు, భక్తి లేనినాడు అని ప్రమాణం చెప్తున్నాడు. ఎత్తనయేను, ఎంత గొప్ప నికృష్ట జన్మావాయిరుందానే, తక్కువ కులంలో జన్మించిన వాడై ఉన్నప్పటికీ, అసలు శ్లోకానికి అర్థాలు భగవద్భక్తనావన్, భగవద్భక్తుడైనటువంటి వాడు ద్విజనిర్కాటిల్ అధికన్, ద్విజుని కంటే అధికుడు. ఉత్కృష్ట జన్మ ఆనవళవందికే, కేవలం గొప్పదైనటువంటి బ్రాహ్మణ వర్ణంలో పుట్టడం మాత్రమే కాదు, ఉత్తమ ఆశ్రమయుమాయుందానే, ఆశ్రమంలో సన్యాసాశ్రమం ఉత్తమం కదా, అలా ఉత్తమ ఆశ్రమానికి చెందిన వాడే అయి ఉన్నప్పటికీ భగవద్భక్తిహీన నాన అవ, భగవద్భక్తి లేనటువంటి వాడు స్వపచ నిర్కాటిల్ అధమన్, ఆ స్వపచుని కంటే కూడా అధముడు என்று అని వర్ణాశ్రమంగళిల్ శరక్కరుతు, వర్ణాశ్రమములలో ఉండేటువంటి నియమాన్ని ఛేదించి భగవత్ సంబంధమే ఉత్కర్ష హేతువా, భగవంతుని సంబంధమే గొప్పదిగా సొల్లుహయాలే చెప్పుట వలన భ్రంశ సంభావనాదిహళాలే, కిందపడిపోవడం మొదలైనవి ఉండుటకు అవకాశం ఉండుట ఇత్యాదుల చేత సత్ సంబంధ విరోధియాన, భగవత్ సంబంధం లేని జన్మత్రికాట్, గొప్పదైన జన్మము కంటే తద్ అనురూపమాన జన్మమే శ్రేష్ఠ, దానికి అనురూపమైన జన్మమే శ్రేష్టమైనది. ఇంగనన్రాహిల్, అలా కాకపోతే కీర్తనలు అర్థద్దు ఇది ప్రమాణమాహ మాట్లాదిరే, ఇది ప్రమాణము కాజాలదు కదా. ఏదైనా గొప్ప కులం గొప్ప కులమే, తక్కువ కులం తక్కువ కులమైనది, అది దోషమే కదా అంటే ఆ దోషం పోతుందయా, భగవత్ సంబంధం వలన పోతుంది సాయిస్తున్నారు. ఏమని నికృష్ట జన్మత్తాల్వంద దోషం, నికృష్ట జన్మత్తాల్వంద దోషం, நிகிருஷ்ட ஜன்மத்தால் வந்த தோஷம் செவிப்பது, విలక్షణ సంబంధత్తాలే, విలక్షణ సంబంధత్తాలే. ఇంతవరకు తాత్పర్యాంశం ఏంటి? మీరు గొప్పదనుకునేది తక్కువ జన్మము, తక్కువదనేది గొప్ప జన్మము. అయితే ఇంకంతేనా? మేము తక్కువ వాళ్ళం చనిపోయినట్టేనా? లేదా ఈ దోషం ఏమైనా పోవడానికి అవకాశం ఉంటుందా? ఎక్కువ కులంలో పుట్టినవాడు నికృష్ట జన్మం అంటే అదే విర్భావం. దీనికోసమే తర్వాత ప్రబంధం పుట్టి ఈ శ్రీవచన భూషణాన్ని విని రంగనాథుని సన్నిధానంలో కొందరు ఈ కులీనులైనటువంటి వాళ్ళు ఏమిటి ఇలాగా మరి కులంతో సంబంధం లేదు, భక్తే గొప్పది అని చెప్పేశారు అని రంగనాథునితో అంటే, ఆయన పరమాత్మ, నువ్వు రామావతారం ఎత్తావు, ఆచరించావు, కృష్ణావతారం ఎత్తావు, ఉపదేశం చేసావు, ఇంత చేసేదానంతా పాడి చేసేసాడు ఈయన ఈ పిళ్ళైలోకాచార్యుల వారు, ఈయన ఆ గ్రంథం రాశాడు, ఆ గ్రంథంలో అంతా ఇలాగే ఉంది అని ఏదో చెప్పారు. అదేంటి మేము ప్రవర్తింపజేసే ధర్మాన్ని ఈయన కాదన్నాం, పిలిపించండి కనుక్కుందాం అని
కబురు పెడితే పిళ్ళైలోకాచార్య వారు లోపల స్నానం చేస్తున్నారు. బయట అడహేమణ వాళ్ళు పెరుమాళ్ళు ఆయన ఉన్నారు. ఆయన విని నేను వస్తున్నాను పదండి అని వారు వచ్చేటప్పటికి పెరుమాళ్ళు పురస్కారం శ్రీరంగంలో 4 వీధులు అవుతూ ఉంటే ఆ వీధులు 4 వీధులు అవుతుంటాయి. అప్పుడు వీరు 4 ప్రకరణములుగా ఆచార్య హృదయాన్ని ఇందుకోసమని సాధించారు అని కదా చెప్తారు. నికృష్ట ఉత్కృష్ట జన్మంగడి ఎన్నదు అని నిశ్చయిக்கப்பட்டது వెనుక నిర్ధారించు అది నికృష్ట జన్మత్తాలు వంద దోషం సమిపది ఎత్తాలే. నికృష్ట జన్మ వలన వచ్చే ఇప్పుడు అహంకారము భ్రమ సంభావన దోషాలు అన్నారు కదా, నైత్యానుభావం ఇవన్నీ కూడా ఈ దోషాలు ఎలా పోతాయి అంటే సాయిస్తుంది. విలక్షణ సంబంధత్వాలే విలక్షణులైన పెద్దలను ఆశ్రయించడం వలన ఈ దోషములు పోవును. అదావదు అహంకార హేతుతయ అహంకారానికి హేతు అవడం వలన నికృష్టమాన జన్మమడియా వంద నైత్య నికృష్ట జన్మం అదే దాని వలన వచ్చినటువంటి నైత్యం భావిక్క వేండు దాన్ని మనం ఆగందుగా తెచ్చుకుని భావించుకోవాలని నిత్యుణ్ణి అనే విషయం మొదలైన దోషం ఎవరైనా దోషం మరువలిడాకబడి మారువదు. పడవచ్చి మీద పడకుండా అది పోవునది. జన్మసిద్ధమాన నైత్యత్తయుడయ జన్మచేత నైత్యమును కలిగిన ఉపాయాంతరాన్వయ యోగ్యత గంధరహిత మరో ఉపాయాన్ని ఆచరించడానికి యోగ్యత తక్కువ వర్ణంలో జన్మించడం లేదు కనుక ఉండేటటువంటి విలక్షణాధికారిహడు ఉండాన విలక్షణమైన అధికారులతో ఉన్న శేషత్వరూప సంబంధత్తాలే శేషత్వరూప సంబంధము చేత అంటారు. ఉదాహరణ ఈ విషయంలో వేదాంత దేశికులకు ఎప్పుడు ఒక అభిప్రాయం ఉండేది. ఏదైనా వారి గ్రంథాల్లో వారు అదే సాధిస్తారు. ఆరంభంలో దేవాచార్యులైన కలవకముందు ఏమని ఏదైనా జన్మేనండి దేవసునియామాలు స్వర్గంలో ఉన్న కుక్క అయినా కుక్కే కదా ఇలా మాట్లాడు. వీరికి వర్ణమే గొప్పది అనే అభిప్రాయం ఉండేది. తర్వాత కాలంలో ఆ అభిప్రాయం మారి పెరియవాచాన్ పిళ్ళై వృద్ధులు వీరు కొంచెం తరం వారి మంచం నుంచి లేవడం లేదు పెరియవాచాన్. అలాంటి సమయంలో వీరు అప్పటికి వీరిలో మార్పు కలిగింది. వయసు వచ్చిన తర్వాత వయసులో ఉన్నప్పుడు ఏదో నిందించడం కూడా నిందించారు ఇలా అనుకునేవాళ్ళు. అటు తర్వాత వారిలో మార్పు కలిగి పెరియవాచాన్ పిళ్ళ దగ్గరికి వచ్చి వారిని సేవించి క్షమాపణ కోరుకున్నారు. వారిని ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత అయ్యా మీరు నన్ను కటాక్షించారు అనడానికి నిదర్శనంగా దేవరవారి తిరువారాధనలోంచి ఒక పెరుమాళను నాకు అనుగ్రహిస్తే నేను తిరువారాధన చేసుకుంటాను అని అంటే ఆయన నాయన నేను లేవలేను కానీ కోయిలాడవారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ తలుపు ఓరగా తీసి నీ చేతికి ఏ మూర్తి వస్తే ఆ మూర్తిని తీసుకో అంటే వీరు వెళ్ళి తీసుకుంటే తిరుప్పాణి ఆడవాళ్ళ మూర్తి వచ్చింది. అంటే అప్పుడు వీరికి అర్థమైంది నేను ఎంత పొరపడ్డాను, ఇది తొలగించడం కోసమనే. మరి పంచవర్ణంలో చెందినవారు కదా కనుక ఆ తిరుప్పాణి ఆడవాళ్ళ మూర్తి వచ్చిందంటే వర్ణం కాదు గొప్ప, భక్తి విశేషమే గొప్ప అని కనుకనే వారు తిరుప్పాణి ఆడవార్లు సాధించిన అమరనాథి పిరానికి మునివాహన భోగము అని ఒక అద్భుతమైన వ్యాఖ్యానమును అనుగ్రహించారు వారు తర్వాత కదా. కనుక అది అలాంటి వారిని సేవించడం వలన ఆ దోషం పోతుంది. రేపటి దినం అనుసంధానం కోసం போதிருளக சிறியன் கோர குலோத்தமதாக ஈசல் திருமலை ஆழ்வார் கெடுங்குறை மணவாளர் ஓதரிய புகழ் திருநாவுடைய அந்தாதருடன் தோத மணவாளமுனி உன்னடிகள் போத்துவனே வாழியுலகா சிறியன் வாடியவன் மண்ணுபுறம் வாழ்முழும்ப என்னும் மாநகரம் எனம் சூழ்ந்திருக்கும் இருப்பு ஓது முழும்பயிலகா சிறியனரும் ஏது மறவாதவன் பெறுவார் திருநல்லூர் மாமறையோன் பாதம் உருவார்க்கு வாரா துயர். யாரா
అలా మీద పడిపోతూ వచ్చినా శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రేమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ గురువైరాచార్యైః సద్గురుతాయాస్తు మంగళం. శ్రీ వెంకటాచలబోధం అమ్మాయి మీ ప్రశ్న అడుగుతారా? శ్రేష్టమైన జ్ఞానజన్మ ప్రసాదించిన ఆచార్యుల విషయంలో వేదాంత దేశికులు జన్మ ప్రధ్వంసి జన్మ ప్రద గరిమతయ అన్న దగ్గర ఇంకా ప్రత్యుపకరణధియ అన్న దగ్గర ఏమని సాయించారు? ప్రశ్న మరొకసారి అడిగారు. ఇక్కడ మనకి శ్రేష్టమైన జ్ఞాన జన్మ ప్రసాదించిన ఆచార్యుల విషయంలో వేదాంత దేశికుల శ్లోకం ఇది జన్మ ప్రధ్వంసి జన్మ ప్రద గరిమతయ అన్న దగ్గర మరి అప్రత్యుపకరణధియ అన్న దగ్గర సాయించిన విషయం ఏమిటి? అప్పలరాజు గారు అడిగిన దోషం స్వామివారి దోషం జన్మాదుల చేత వృత్తిష్ఠులకు భాగవతులతో సంబంధమే ఉజ్జీవునికి హేతువనియు వాటి చేత తక్కువ జన్మలో గల జ్ఞానం గల వారి తనకు సంబంధం విజీవునికి కారణం కాదనేసి నియమం లేదనేసి సాధించారు. దానికి సాక్ష్యం కూడా అంటే ఉదాహరణ కూడా కౌశిక పురాణం. అది కాదండి. కాదు వాళ్ళ ప్రశ్న మీకు అర్థం కాలేదు. వేదాంత దేశికులు అక్కడ శ్లోకంలో చెప్పిన మాటలకు అర్థాన్ని అడుగుతున్నారు. అంతేనమ్మా మీ ప్రశ్న? అడిగాను. నిన్న ఆచార్య వైభవం సాయిస్తూ మనకి జ్ఞాన జన్మ ప్రసాదించిన ఆచార్యుల గొప్పతనం కోసం సాయిస్తున్న విషయం ఇది. ఇంకెవరైనా? సతీష్ గారు ప్రయత్నిస్తాను. అంటే ఇక్కడ ఆచార్యులైనటువంటి తండ్రి మంత్రం అనే మంత్రాన్ని ప్రసాదించి జ్ఞాన విద్యను ప్రసాదించినటువంటి ఆచార్యులకు ప్రత్యుపకారం అంటే భగవంతుడిని అందించిన ఆచార్యుల ప్రత్యుపకారం మనం ఇంకేమీ చేయలేమని అనే దాంట్లో జ్ఞాన విద్యను అంటే జ్ఞాన జన్మ గొప్పతనాన్ని ఆ సూత్రంలో అందించారు. అడిగారు అంతేనమ్మా? ఇంకా ఏమైనా మిస్ అయినా? అంటే ఇక్కడ జన్మ ప్రధ్వంసి జన్మ ప్రతిగరమతయ అన్న దగ్గర వేరొక జన్మ కలగకుండా ఉండేలాగా జ్ఞాన జన్మని ప్రసాదించారు అనే గొప్పతనం. రెండోది మీరు చెప్పిన పాయింట్ స్వామి
celebration of winning the game or getting chance of winning the game, then you can do the celebration as an offering. But now, India is just drawing them around, taking the time, enjoying, and there's no rush. Kohli's on 70, Iyer is on 47. This partnership is on 87 between these two. They made batting look easy in this partnership. Huge credit to Shreyas Iyer. Go back to the drawing board, work on a very important aspect of his technique, and the way he's handled the fast bowlers. Because the short ball definitely used to be an area of concern, but he's actually done really well to work on it, come back, and look so confident in the short time that he's come back into Test cricket. He played domestic cricket to fix that problem. Yes, he played all three tournaments, the T20, ODI, and the One Day, and did well in all three. And part of it was working on this technique. That's incredible. He's a match winner, impact player. Another one here on screen, Gale. What a player. सर मेरा बॉस है इज माय एम्प्लॉयर पूरी दुनिया से लग रहा हूँ बिकॉज़ वी लव ईच अदर आप तो मुझे लगने लगा है कि उनकी आई कॉन्सेप्ट बहुत अच्छा लगा है क्योंकि जो हम रियल लाइफ में करते हैं बस कैमरा के सामने करते हैं फायदे बहुत ऑप्टिंग फॉर इट यार करियर थोड़ा सा लूज चल रहा है आई थिंक कर लूज से लेकर पैर तक सारे सोल्यूशन दे दिए This guy, Harvey, I'll never like him. Too pretty. Ain't saying I'm not pretty. She got bad hands. You me Julian's opportunities are gonna happen. we'll see about that I will sign contracts with every client or I will fire you on the spot. take time here's the thing I don't actually work for you so you can't fire me but it counts छोटी जब उठाई तो शाबाशी मिली शाबाश अब लड़कों की बारी वो तो जीतेंगे पर शाबाश लड़कियों को बोलो अब हर गेम में बरसेगी शाबाशियां टाटा WPL में बहारेगी शीतियां 14th February to 15th March on Jio Hotstar and Star Sports. Rocket Iconic South Africa and Australia clash. South Africa goes into the semi-final by beating the dominant Aussies. Is this the time? ICC Champions Trophy, Australia versus South Africa, 25th February at 1:30 p.m.